నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి గౌరంగా దర్శన్ దాస్ గురూజీ. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ప్రతి ఒక్కరూ చెప్తుంటారు ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి, దేవుణ్ణి ఆరాధించాలి, భక్తి మార్గంలో ఉండాలి అని చెప్పి. నిజంగా ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ అసలు భగవంతుణ్ణి పూజించడము, ఆయన గురించి తెలుసుకోవడము, ఏదో ఒకటి మనం పెట్టాలి దానిపైన ధ్యాస. అయితే ముఖ్యంగా భగవంతుణ్ణి పూజించాలి అని అంటే చాలామంది మాకు సమయం లేదు, మాకు హడావిడి, ఉద్యోగము, వ్యాపారము, రకరకాల ఇబ్బందులు, అసలు టైమే పెట్టలేకపోతున్నాం, దేవుడి కోసం మేము టైం ఇవ్వలేకపోతున్నాం అంటుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మనకి చాలా టైం మేనేజ్మెంట్ సూత్రాలు ఉన్నాయి. దాంతోపాటుగా మనం నేర్చుకోవాల్సింది ప్రయారిటీ మేనేజ్మెంట్. ఓకే, అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనా? కేవలం టైం మేనేజ్మెంట్ అంటే నాకు ఒక రోజులో చేయవలసినటువంటి పనులు ఇవి, ఈ పనికి ఇంత సమయం పడుతుంది, ఈ పనికి ఇంత సమయం పడుతుంది, ఈ పనికి ఇంత సమయం పడుతుంది, అది టైం మేనేజ్మెంట్. ప్రయారిటీ మేనేజ్మెంట్ అంటే ఏ పని ముందు చెయ్యాలి, ఏ పని తర్వాత చెయ్యాలి, ఏది ముఖ్యమైనటువంటి పని, ఏ పని చెయ్యకపోతే నాకు ఎక్కువ బాధ కలుగుతుంది, ఏ పని చేస్తే నాకు ఎక్కువ ఆనందం కలుగుతుంది. సో అది ప్రయారిటైజేషన్ అనమాట. ఓకే. ఇప్పుడు మనం భోజనం చేయకపోతే మనకి ఒంట్లో శక్తి ఉండదు. కాబట్టి భోజనానికి ప్రయారిటీ ఇస్తాం. అవును. రోజుకి 3 పూటలో 2 పూటలో కనీసం 1 పూట తింటారు చాలామంది. అవును. సరే, ఒకరోజు ఉపవాసం ఉన్నా ఎన్ని రోజులు ఉపవాసం ఉండగలరు చెప్పండి? ఉండలేము, 1-2 రోజులకు మించి. అది కాబట్టి భోజనం చేయాల్సిందే, భోజనానికి ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే శరీరానికి పోషణ లేదనుకోండి మనం ఫంక్షన్ చేయలేం. అదేవిధంగా ఎలా అయితే మనం శరీర పోషణకి ప్రయారిటీ ఇస్తామో అలాగే ఆత్మను కూడా పోషించాలి. ఆత్మకు కూడా ఆహారం కావాలి, శరీరానికి ఆహారం కావాలి. ఆత్మకు ఆహారం హరినామం, హరిభక్తి, హరి పూజ, భగవన్నామ స్మరణ చేయాలి, ఆయన నామాల్ని జపించాలి, ఆయన విగ్రహాన్ని ఆరాధించాలి, ఆయన గురించినటువంటి లీలల్ని వినాలి, భాగవత శ్రవణం, భగవద్గీత చదవడం, ఇవన్నీ ఏమిటంటే ఆత్మకు ఆహారం. ఎందుకంటే మెటీరియల్ బాడీకి మెటీరియల్ ఫుడ్ కావాలి, స్పిరిట్ సోల్కి స్పిరిచువల్ ఫుడ్ కావాలి. ఈ మెటీరియల్ బాడీకి మనకు అన్నం, కూర, పప్పు, చపాతీ ఇదే ఇస్తే శరీరంకి పోషణ దొరుకుతుంది. కానీ ఆత్మకు పోషణ కావాలంటే మనం భగవంతుడి గురించి 4 మంచి మాటలు వినాలి. అప్పుడు ఆత్మ భగవంతుడితో టచ్లో ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆత్మ భగవంతుడికి అంశ కదా. మమ ఈవాంశో జీవలోకే జీవభూత సనాతనః. భగవంతుడి యొక్క అంశ అయినటువంటి ఈ ఆత్మకి పోషణ కావాలి అంటే భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల గురించినటువంటి వర్ణన వినాలి, అప్పుడు పోషణ లభిస్తుంది. అలా మనల్ని మనం ఆత్మలుగా పరిగణించుకుని భగవద్భక్తికి కాస్త ప్రయారిటీ ఇవ్వాలి. అప్పుడు ఖచ్చితంగా అది ప్రయారిటీ లిస్టులోకి వెళ్ళిపోయింది అనుకోండి, టైం మేనేజ్మెంట్ చేసేస్తాం. మనం ముందు ప్రయారిటీ మేనేజ్మెంట్ చేసుకుంటే టైం మేనేజ్మెంట్ చేస్తాం. చాలామంది ఉన్నారు, ఈవెన్ ప్రస్తుతం కూడా కలియుగంలో 2024లో కూడా చాలామంది వారి రోజుని భగవంతుడి యొక్క ధ్యానం చేసో, పూజ చేసో, నామ జపం చేసో ప్రారంభిస్తారు. 24 గంటలు ఇచ్చాడు దేవుడు, మీరు 24 నిమిషాలు ఇవ్వండి దేవుడి కోసం. కరెక్ట్. ఓకే ప్రభుజీ, బాగానే ఉంది మీరు చెప్పినట్టు భగవంతునికి టైం ఇవ్వాలి అనుకున్నా కూడా కొంతమంది ఆలోచిస్తారు, అసలు ఏంటి, ఎందుకు ఇవ్వాలి నేను భగవంతునికి టైము, ఆయనను పూజించి చూసా కొన్ని రోజులు, నాకేం మంచి జరిగింది, చాలా రకాల కష్టాలు, ఇబ్బందులు, వాటి నుంచి బయటపడే మార్గమే ఆయన నాకు చూపించలేదు, ఎందుకు నేను భగవంతుని పూజించాలి అని అంటుంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? భగవంతుడిని పూజించడం అనేది కేవలం ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశించి చేయడం కాదు. ఓకే, ఆయన నా కష్టాలు తీరిస్తేనే నేను పూజిస్తాను, నాకు సుఖాలు ప్రసాదిస్తేనే నేను పూజిస్తాను అంటే అదొక బిజినెస్ ట్రాన్సాక్షన్ అయింది. స్వార్థపరులు చేసేటటువంటి ప్రతి పనిని ఒక ట్రాన్సాక్షన్లా చూస్తారు. కానీ నిస్వార్థ స్వభావం ఉన్నవాళ్ళు చేసే ప్రతి పని, జరిగే ప్రతి ఇంటరాక్షన్ని ఒక సేవ యొక్క అవకాశంలా చూస్తారు. ఇలా సేవించే అవకాశం దొరికింది అని. ఇప్పుడు తల్లి బిడ్డని సేవిస్తుంది, పసికందు 5 ఏళ్ళో 4 ఏళ్ళో లేదంటే 1 సంవత్సరం, ఒక చిన్న బేబీ. ఆ బేబీ చిన్న పిల్లవాడో పిల్లో తల్లికి ఏమైనా సహాయపడగలదా?
ఏ రకంగానైనా కేవలం సేవ స్వీకరించడమే కానీ సేవించే శక్తి ఆ పసికందులో లేదు. సంవత్సరం, 2 సంవత్సరాలు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు గడిచినా కూడా రిటర్న్స్ ఏమి రావు. ఇన్వెస్ట్మెంటే, అంతే, తీసుకోవడమే, ఇవ్వడం లేదు అక్కడ. కాస్త పెరిగి పెద్ద అయిన తర్వాత ఏదో కొంత మంచి వాళ్ళు తల్లిదండ్రుల్ని సేవిస్తుంటారు. కానీ చాలా వరకు ఏమిటంటే పిల్లలు స్వీకరిస్తూనే ఉంటారు. ఎందుకు అక్కడ రిటర్న్స్ ఏమి రాకపోయినా, కష్టం కలుగుతున్నా ఎందుకు పిల్లలకి సేవ చేయాలనిపిస్తుంది తల్లిదండ్రులకి? ప్రేమ ఉంది కాబట్టి. ఆ ప్రేమ మనకి భగవంతుడి మీద ఉంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా సేవ చేస్తాం. సరే, ఇప్పుడు పిల్లలంటే మన కళ్ళెదురుగా ఉంటారు, మాకు సంబంధం ఉంది, రక్త సంబంధం ఉంది కాబట్టి మేము సేవిస్తాము. కానీ భగవంతుడితో నాకేమో సంబంధం? అది ఆత్మ సంబంధం, రక్త సంబంధం కాదు. సరే, మీరు అడిగినటువంటి మెయిన్ ప్రశ్న, కష్టాలు తీర్చట్లేదు ఎందుకు సేవ చేయాలి? ఇప్పుడు కష్టాలు పడేవాళ్ళు 3 రకాలండి. 3 రకాలు. కొంచెం ఎలాబరేట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఒక రకం ఏమిటంటే భగవంతుడి పూజ చెయ్యని వాళ్ళు, నాస్తికులు అనండి, ఎథీయిస్ట్స్ అనండి, భౌతికవాదులు అనండి, వికర్ములనండి, కర్ములనండి, ఏదో ఒకటి. వారి యొక్క కర్మ, వారి యొక్క ఆనందమే వారికి ప్రధానం, దేవుడు నాకు అవసరం లేదంటారు. అటువంటి వాళ్ళు కష్టాలు పడుతుంటారు. అది ఒక కేటగిరీ. 2, భగవంతుడిని పూజించేవారు, ఆరాధించేవారు, జపం, తపం, శ్రవణ కీర్తనాలు చేసేవాళ్ళు, ప్రతినిత్యం గుడికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు కూడా కష్టాలు పడుతూ ఉంటారు. అది 2వ కేటగిరీ. వీళ్ళందరూ సాధన చేస్తున్నారు, భక్తి సాధన చేస్తున్నారు, ఆధ్యాత్మిక జీవనాన్ని చక్కగా పాటిస్తున్నారు. వాళ్ళు చక్కగానో ఏదో వారి సాయశక్తులు పాటిస్తున్నారు. ఇక 3వ రకం ఏంటో తెలుసా? భగవంతుడి యొక్క అనుచరులు. కృష్ణుడికి పాండవులకి ఎంత స్నేహం ఉంది చెప్పండి. చాలా. కృష్ణుడు పాండవులు ఎప్పుడు కలిసే ఉంటారు, ముఖ్యంగా అర్జునుడితో కలిసే ఉంటాడు. పాండవులు కష్టాలు పడలేదా? పడ్డారుగా. రాముడు, సీత భార్యాభర్తలు, సీత ఎన్ని కష్టాలు పడింది. అలా చూస్తే లక్ష్మణుడు రాముడి పక్కనే ఉంటాడు, ఎప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాడు. రాముడే కష్టాలు పడ్డాడు, అది ఇంకో విషయం. అలా చూస్తే కుంతిమాత మహాభక్తురాలు, మహాపతివ్రత, ఎన్ని కష్టాలు పడింది. ద్రౌపది ఎన్ని కష్టాలు. ఇలా చూస్తే భగవంతుడి యొక్క పరమ భక్తులు, వాళ్ళు సాధక భక్తులు కాదు. మనం ఏమిటంటే సేవ చేస్తున్నాం భగవంతుడికి, ఏదో జపం చేస్తూ నిద్రపోతూ, లేదంటే అప్పుడప్పుడు గుడికి వెళ్తున్నాం, అక్కడ మనసు దేవుడి మీద ఉండదు. విగ్రహాన్ని చూస్తూ, ఆ శ్రీనివాసుడి విగ్రహాన్నో, రాముల వారి విగ్రహాన్నో, కృష్ణుడి విగ్రహాన్నో చూస్తూ కూడా మనసు ఎటు వెళ్ళిపోతుంటుంది. ఎప్పుడైనా అనిపించిందా మీకు అలా? అలా దర్శనం చేసుకున్నా కూడా భగవంతుడి యొక్క గుళ్ళో ఉండి ఎదురుగా విగ్రహం పెట్టుకుని చుట్టుపక్కల 100 మంది భక్తులు ఉండి దర్శనం చేసుకున్న సమయంలో కూడా మనసు ఎటు వెళ్ళిపోతుంది. అంటే వీళ్ళు ఏమిటంటే భక్తిలో పరిపక్వత చెందలేదు. కానీ వాళ్ళు పాండవులు అంత గొప్ప గొప్ప మహాభక్తులు, భక్తిలో పూర్తిగా పరిపక్వత చెందారు. భగవంతుడి యొక్క అనుచరులు, ప్రతినిత్యం ఆయన చూస్తున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు, ఆయనతో స్నేహం చేస్తున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, ఇవి చాలా చాలా చేస్తున్నారు. వాళ్ళు కూడా కష్టాలు పడుతున్నారు. ఇప్పటికి నేను చెప్పిన 3 కేటగిరీస్ ఏంటి? మొదటి కేటగిరీ నాస్తికులు, దేవుణ్ణి నమ్మని వారు. 2, దేవుడి పూజ చేసేవారు, భక్తి సాధన చేస్తున్నారు, ఇంకా పరిపక్వత చెందలేదు, ప్రాక్టీస్ చేస్తున్నారు, కానీ వీళ్ళు పెర్ఫెక్ట్ అయ్యారు భక్తిలో. 3వ కేటగిరీ ఏంటంటే భగవంతుడి యొక్క అనుచరులు. 3 కష్టాలు పడతారు ఈ ప్రపంచంలో. ఎందుకని కష్టాలు తప్పవా? చెప్తాను. కృష్ణుడు ఈ విశ్వాన్ని సృష్టించినప్పుడు ఆ విశ్వం గురించి ఒక మాట చెప్పాడు భగవద్గీతలో. దుఃఖాలయం అశాశ్వతం అన్నాడు. ఈ ప్రపంచమే దుఃఖాలయం. ఒక కారాగారంలో కష్టాలు ఎందుకు పడుతున్నారంటే కారాగారం నేచరే అది. మీరు మిరపకాయ తిని తీగా ఉండాలంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఉండదు, దాని తత్వమే అది. ఒక ఉప్పు గనిదికి వెళ్ళారు మీరు, అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కూడా ఉప్పే కనిపిస్తుంది. పంచదార కనపడుతుందా? పటికి పంచదార కనపడుతుందా? బెల్లం కనపడుతుందా? ఏమన్నా పాలు కారుతాయా? లేదే, ఎక్కడికి వెళ్ళినా ఉప్పే ఉంటుంది. అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచం అనేది డిజైన్ చేసిందే మనకి కష్టాలు కలిగించడం కోసం. నిందనస్తవ సత్కార న్యక్కారార్థం కళేవరం అన్నారు. ఈ కళేవరం దేనికి? ఈ మానవ దేహమే కాదు, ఈ భౌతిక దేహం దేనికి? నిందనస్తవ సత్కార న్యక్కార. అప్పుడప్పుడు నిందస్తుంది, సత్కారం వస్తుంది. న్యక్కారం అంటే చీదరింపు, విసుక్కుంటారు మనల్ని తక్కువ చేసి చూస్తారు, మాట లెక్క చేయరు. అది ఈ కష్ట సుఖాలు అనుభవించడానికే ఈ దేహం. ఇందులో కూడా
కష్టాలు ఎక్కువ, సుఖాలు తక్కువ. హ్మ్. సుఖం ఉన్నా కూడా అది తాత్కాలికం. అందుకే కృష్ణుడు ఏమన్నాడు, దుఃఖాలయం అశాశ్వతం అన్నాడు. ఇది దుఃఖాలకి నెలకలువు. ఈ భౌతిక ప్రపంచం దుఃఖాలకి నెలకలువు. సుఖం కాస్తో కూస్తో ఉందంటే అది అశాశ్వతం. ఓకే. సో ఫస్ట్ లెసన్ ఏమిటంటే, మొట్టమొదటి పాఠం ఏమిటంటే, ఈ ప్రపంచం మనకి కష్టాలు కలిగించడానికి డిజైన్ చేయబడింది. ఓకే. ఈ భౌతిక ప్రపంచంలో మహాభక్తులున్నా, సింపుల్ సాధారణ భక్తులున్నా, నాస్తికులున్నా అందరూ కష్టాలు పడవలసింది. హ్మ్. కానీ ఈ ముగ్గురు ఎందుకు కష్టాలు పడతారు? ఒకటి, భౌతిక జగత్తు యొక్క తత్వం అదని తెలుసుకున్నాం. అవును. రెండోది ఏమిటంటే, ఈ మనం కేటగిరీ వైజ్ వెళ్దాం. హ్మ్. ఫస్ట్ చెప్పిన కేటగిరీ, ఫస్ట్ చెప్పిన కారణం హ్మ్. అందరికీ కామన్. ఇప్పుడు ఫస్ట్ కేటగిరీకి వెళ్దాం. ఎవరు? నాస్తికులు, దేవుణ్ణి నమ్మని వారు, పూజ చేయని వారు. వారు ఎందుకు కష్టాలు పడతారంటే, వారు చేసిన కర్మల వల్ల. ఓకే. వాళ్ళు ఏవో తప్పు పనులు చేస్తే కష్టాలు పడతారు. తప్పు పనులు చేస్తే కష్టాలు, మంచి పనులు చేస్తే సుఖాలు. ఆ సుఖం శాశ్వతం కాదు. ఆ సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు పడతారు. అవును. సుఖాన్ని ఇప్పుడు ఇంతకుముందు ఏవో పుణ్యాలు చేశాడు, మంచి డబ్బు వచ్చింది, ఆ డబ్బును అనుభవిస్తున్నాడు. ఇప్పుడు డబ్బును అనుభవిస్తూ పాపాలు చేస్తున్నాడు. ఆ సుఖాలను అనుభవిస్తూ కష్టాలను కొని తెచ్చుకుంటున్నాడు. ఓకే. అంటే ఈ జన్మలో చేసిన తప్పులకి ఈ జన్మలోనే మనం అనుభవిస్తామా? ఈ జన్మలో చేసిన తప్పులకి ఈ జన్మలోనూ వస్తుంది, వచ్చే జన్మలో కూడా వస్తుంది. ఓకే. మరి అలా రోడ్డు మీద నడుస్తున్నారు, ఎదురు దెబ్బ తగిలింది కాలుకి, వెంటనే రక్తం వస్తుంది. అవును. ఎవరో దొగ్గారు, ఆ వైరస్ మీలోకి వచ్చింది, వెంటనే తెలీదు. 2 వారాలు 3 వారాలు ఆగిన తర్వాత నాకు కూడా దగ్గు వస్తుంది ఏమిటి అని అంటే, అప్పుడు డాక్టర్ పట్టుకుని ఆ పలానా ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది అంటాడు. అది కొన్ని కష్టాలకి వెంటనే వచ్చేస్తుంది, కొన్ని తప్పులకి వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది. కొన్ని తప్పులకి కాసేపు ఆగి వస్తుంది. పనిష్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, వెనక ముందు అంతే. అది ఈ జన్మలోన, వచ్చే జన్మలోన, 10 జన్మల తర్వాత, రేపా ఎల్లుండ, 2 నిమిషాల తర్వాత, అది డిపెండ్స్. కానీ కష్టం అనుభవించాల్సిందే. సో చేసిన కర్మకి ప్రతిఫలం అనుభవిస్తున్నాడు వ్యక్తి. అది మొట్టమొదటి కేటగిరీ. ఇక రెండో కేటగిరీ, దేవుడి దగ్గరికి వెళ్తే బ్రహ్మ సంహిత అని ఒక గొప్ప రచన ఉంది. బ్రహ్మదేవుడే స్వయంగా గోవిందుడి గురించి చక్కగా ఆయన స్తుతించాడనమాట. దాన్ని బ్రహ్మ సంహిత అంటారు. అందులో బ్రహ్మదేవుడు ఏమంటాడంటే, కర్మాణి నిర్దహతి కింతు చ భక్తి భాజాం గోవిందమాది పురుషం తమహం భజామి. కర్మాణి నిర్దహతి, చేసింది పుణ్యకర్మలైనా పాపకర్మలైనా ఆ కర్మ పూర్తిగా దహించుకుపోతుంది భక్తి చేస్తే. భక్తి మార్గాన్ని ఆచరిస్తే భగవంతుడు మీ కర్మల్ని తొలగిస్తాడు. ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. పుణ్యకర్మలు చేస్తే ఆనందం, పాపకర్మలు చేస్తే బాధ. కానీ ఆ పుణ్యమైన పాపమైన భౌతికమే. మీరు చక్కగా ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్నారండి, జనరల్ కంపార్ట్మెంట్లో కూర్చున్నారు. ఎలా ఉంటుంది ప్రయాణం? చాలా ఇబ్బందిగా ఉంటుంది. స్లీపర్ కంపార్ట్మెంట్లో వెళ్ళారు, ఎలా ఉంటుంది? సుఖంగా ఉంటుంది, కాస్త బెటర్గా ఉంటుంది. ఏసీ కంపార్ట్మెంట్లో వెళ్తే ఇంకా బెటర్గా ఉంటుంది. మీరు ఏసీ కంపార్ట్మెంట్లో కూర్చున్నారు కదా అని తొందరగా వెళ్తారా మీ డెస్టినేషన్కి? లేదు. ప్రయాణం కాస్త కంఫర్టబుల్గా ఉంటుంది కానీ డెస్టినేషన్కి మాత్రం తొందరగా వెళ్ళలేరు. అందరూ ఒకేసారి వెళ్తారు. అవునా? అదేవిధంగా ఈ ప్రపంచంలో మనం సుఖాలు అనుభవించినా, కష్టాలు అనుభవించినా, పాపకర్మలు చేసినా, పుణ్యకర్మలు చేసినా అదంతా భౌతికమే, అదంతా మెటీరియలే, స్పిరిచువల్ కాదు. ఓకేనా? సో ఇప్పుడు కర్మాణి నిర్దహతి కింతుచ భక్తి భాజం అంటే, భక్తి మార్గాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో వారు వారి పాపకర్మల నుంచి పుణ్యకర్మల నుంచి విముక్తులవుతారు. వారికి కర్మ వల్ల కష్టాలు కలగవు. కానీ మరి కష్టాలు ఎందుకు కలుగుతున్నాయి? కర్మ వల్ల కాదు. ఫస్ట్ కేటగిరీ కర్మ వల్ల కష్టాలు అనుభవిస్తున్నారు. రెండో కేటగిరీ కర్మే లేదు, భక్తి చేస్తున్నారు కాబట్టి కర్మ పోయింది. సాధన ప్రాక్టీస్ స్టేజ్లో ఉన్నా కూడా కర్మ పోయింది. కానీ కష్టం ఎందుకు? 2 కారణాలు, అపరాధాల వల్ల, అనర్థాల వల్ల. అనర్థాలు అంటే ఏమిటో తెలుసా? భక్తి మార్గాన్ని ఆచరిస్తున్నా కూడా ఇంకా మనసులో కొన్ని అనర్థాలు ఉన్నాయి. ఆ అనర్థాలు ఏమిటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. కొంతమంది భక్తి మార్గాన్ని ఆచరిస్తారు, భగవంతుడి యొక్క నామాల్ని జపిస్తారు, చక్కగా శాస్త్రాల్ని చదువుతారు, పూజిస్తారు. లోపలెక్కడో గర్వం ఉంది, కాస్త కూస్త అసూయ ఉంది. ఇంకొక భక్తుడిని చూసి వాడి ఎదుగుదలను చూసి ఊర్చుకోలేరు.
ఇద్దరు భక్తులే, ఇద్దరు ఒకే దేవుణ్ణి పూజిస్తున్నారు, ఒకే నామాన్ని జపిస్తున్నారు, ఒకే శాస్త్రాన్ని చదువుతున్నారు, ఒకే రకమైనటువంటి సాధన చేస్తున్నారు. కానీ ఆ సాధకుడిని చూసి ఈ సాధకుడికి ఏదో మంట, కడుపు మంట, మనసులో ఏదో ఈర్ష్య, ద్వేషం, అసూయ, ఎదుగుదలను చూసి తట్టుకోలేడు. అంటే ఇంకా లోపల ఏవో వాసనలు మిగిలిపోయినాయి. వీటిని అనర్థాలు అంటారు. అవునా? కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. మాత్సర్యం అంటే అసూయ. వీటిని అనర్థాలు అంటారు. దానివల్ల కష్టాలు అనుభవిస్తాడు. ఇక రెండోది ఏమిటంటే అపరాధాలు. అపరాధం అంటే ఏమిటి తెలుసా? తప్పులు. భక్తి చేస్తున్నాడు, భగవంతుడిని పూజ చేస్తున్నాడు, కానీ భగవంతుడి పూజ చేస్తున్నప్పుడు ఏకాగ్రత లేదు, లేదంటే తెలిసి కూడా కొన్ని తప్పులు చేస్తున్నాడు. ఇవి పాటించాలని తెలుసు, ఈ నియమాలు పాటించాలని తెలుసు, అయినా కూడా నిర్లక్ష్యం చేస్తున్నాడు. వీటన్నిటిని అపరాధాలు అంటారు. ముఖ్యమైనటువంటి అపరాధం ఏమిటంటే వైష్ణవ అపరాధం. వేరే వైష్ణవులు నిందిస్తే, నువ్వు విష్ణు పూజ చేస్తున్నావు బాగానే ఉంది, కానీ వేరే విష్ణు భక్తుడిని ఎందుకు నిందించాలి? ఆ నింద వైష్ణవ అపరాధం అవుతుంది. కొన్ని ధామాపరాధాలు ఉంటాయి. ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాం, ఆ పుణ్యక్షేత్రంలో సరైనటువంటి నడవడిక ఉండాలి మనకి. అక్కడ సరిగ్గా నడుచుకోలేదనుకోండి, అక్కడ కష్టం వస్తుంది. అంటే దానివల్ల కష్టం వస్తుంది. అపరాధం అనమాట. ధామాపరాధం, సేవాపరాధం, వైష్ణవాపరాధం, నామాపరాధం. జపం చేస్తున్నప్పుడు అటు ఇటు వెళ్ళిపోయింది అనుకోండి మనసు, అదొక నామాపరాధం. ఇలా ఎన్నెన్నో అపరాధాలు ఉన్నాయి. అంటే భక్తిని ఆచరిస్తున్న ఆ భక్తిలో చేసేటటువంటి అపరాధాల వల్ల, పొరపాట్ల వల్ల కష్టాలు వస్తుంటాయి. ఇంకా మనసులోనే పేరుకుపోయి ఉన్నటువంటి అనర్థాల వల్ల కష్టాలు వస్తూ ఉంటాయి. అర్థమైందా? ఫస్ట్ కేటగిరీ ఎందుకు కష్టాలు వస్తున్నాయి వాళ్ళకి? అపరాధాలు. ఫస్ట్ కేటగిరీ ఎథియిస్ట్స్, నాస్తికం. వాళ్ళు ఎందుకు కష్టపడుతున్నారు? కర్మ చేశారు కాబట్టి, తప్పులు చేశారు కాబట్టి కష్టపడుతున్నారు. ఇక రెండో కేటగిరీ ఏమిటి? వాళ్ళు భక్తి చేస్తున్నా కూడా అపరాధాలు, అనర్థాలు ఉన్నాయి కాబట్టి కష్టపడుతున్నారు. ఇక మూడో కేటగిరీ మహాభక్తులు, పాండవులు లాంటి వాళ్ళు. వాళ్ళు ఎందుకు కష్టాలు పడతారు? వాళ్ళకి అపరాధాలు లేవు, వాళ్ళకి అనర్థాలు లేవు, ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ లేదు. అర్జునుడికి కృష్ణుడు రథసారథ్యం వహించాడు. అర్జునుడిని చూసి యుధిష్ఠిర మహారాజావని ఈర్ష్యపడ్డా? కృష్ణ, నేను రాజుని, నేను అందరికన్నా పెద్దవాణ్ణి, నువ్వు సారథి అవ్వాలంటే నా రథానికి సారథిక, నా రెండో తమ్ముడు రథానికి ఎందుకు సారథి అవుతావు? అర్జునుడికి నువ్వు రథసారథ్యం వహించొద్దు, నాకు వహించు అని అన్నాడా యుధిష్ఠిరుడు? అనలేదే. భీముడు అన్నాడా? అనలేదే. వాళ్ళలో వాళ్ళకి ఎంతో చక్క సఖ్యత ఉంది. అప్పుడప్పుడు భేదాభిప్రాయాలు వచ్చినా కూడా ఒకరి పట్ల ఒకరి గౌరవం ఉంది. ఎవరిని ఎవరు తక్కువ చేసి చూడట్లేదు. భగవద్గీత అర్జునుడికి ఎందుకు చెప్పావు, నాకు చెప్పొచ్చు కదా అని భీముడు అన్నాడా? అనలేదే. అంటే వారిలో ఎటువంటి అనర్థాలు, అపరాధాలు లేవు. ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ, గర్వం అటువంటి లేవు. అయినా కూడా వాళ్ళు ఎందుకు కష్టాలు పడుతున్నారు తెలుసా? వారి ద్వారా భగవంతుడు మనందరికీ ఒక పాఠాన్ని నేర్పించాలనుకున్నాడు. ఏమిటా పాఠం? ఎన్ని కష్టాలు వచ్చినా నా భక్తులు నన్ను పూజించడం మానరు, వారికి నా మీద ఉన్నటువంటి భక్తి, విశ్వాసం, నమ్మకం ఇసుమంతైనా తగ్గదు అని అందరికీ నిరూపించడం కోసం, కేవలం నీకు సుఖాలు ఇస్తేనే నువ్వు నన్ను పూజిస్తావా, చూడండి వీళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు అయినా కూడా నన్ను పూజిస్తున్నారు, నన్ను వదిలిపెట్టట్లేదు అని మనందరికీ చాటి చెప్పడం కోసం తన పుణ్యభక్తుల్ని, మహాభక్తుల్ని కూడా ఆయన కష్టాలు పడే విధంగా చేస్తాడు. ఆ కష్టాల్లో కూడా, ఆ ఒడిదుడుకుల్లో కూడా వాళ్ళు భగవంతుడి మీద నమ్మకాన్ని కోల్పోలేదు. అలా భగవంతుడి మీద విశ్వాసం, భక్తి, ప్రపత్తి కోల్పోకపోతే అటువంటి భక్తులు మహాభక్తులు, పరిపక్వత చెందినటువంటి భక్తులు. వాళ్ళు కష్టాలు పడినా కూడా నిజంగా కష్టాలు అనుభవించట్లేదు, ఆ కష్టాల్లో భగవంతుడికి దగ్గరవుతున్నారు. భక్తులు కష్టాల్ని ద్వేషించరు, ఆ కష్టాన్ని భగవంతుడిని స్మరించుకునే మార్గంగా చూస్తారు. కుంతిమాత ఏమందో తెలుసా? ఎన్ని కష్టాలు పడింది కుంతిమాత. మొదటి స్కందం నుంచి 2 పద్యాలు చెప్తాను. ఒకటేమిటంటే, విషాన్మహాగ్నేహ పురుషాదర్శనాత్ అసత్సభాయా వనవాస కృచ్ఛ్రత మృధే మృధేనేక మహారథాస్త్రతో ద్రౌణ్యస్త్రతశ్చాస్మ హరేభిరక్షితా. కుంతిమాత ఏమంటుందంటే, ఇది కుంతిమాత మన కృష్ణుడు ఎదురుగా నిలబడి మాట్లాడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం జరిగిపోయింది. కృష్ణుడు హస్తినాపురం నుంచి తన రాజ్యమైనటువంటి ద్వారకకి ప్రయాణిస్తున్నాడు. హస్తినాపురం సామ్రాజ్యానికి యుధిష్ఠిర మహారాజు పట్టాభిషిక్తుడు కాబోతున్నాడు, కురుక్షేత్ర సంగ్రామంలో గెలిచాడు కాబట్టి. ఆ సందర్భంలో కుంతిమాత ఎదురుగా వచ్చి, కృష్ణ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? మమ్మల్ని ఎన్నెన్నో కష్టాల నుంచి నువ్వు గట్టెక్కించావు, ఇప్పుడు
ఈ సమయంలో మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావా అని చెప్పి ఎప్పుడెప్పుడు కృష్ణుడు వారిని కష్టాల నుంచి గట్టెక్కించాడు అవన్నీ గుర్తు చేసుకుంది. విషాన్ మహాగ్నేహి. ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని లాంటి వాళ్ళందరూ పాండవుల్ని ఎన్నో విధాలుగా బాధపెట్టారు. అందులో ఒకటేమిటంటే భీముడికి విషం ఇచ్చారు. చిన్న బాలుడిగా ఉన్నప్పుడే భీముడికి విషం ఇచ్చారు. నువ్వు విషం నుంచి కాపాడావు నా కొడుకు భీముడిని. మహాగ్నేహి వారిని ఒక లాక్షాగృహంలో బంధించి దానికి నిప్పంటించడానికి ప్రయత్నించారు. అప్పుడు కూడా కృష్ణుడు కాపాడాడు. విషాన్ మహాగ్నేహి పురుషార్థ దర్శనాత్ హిడింబాసురుడు, బకాసురుడు అని గొప్ప గొప్ప రాక్షసులు వీళ్ళని అటాక్ చేస్తే ఏదో కృష్ణుడి దయ వల్ల భీముడు వాళ్ళని చంపాడు. కృష్ణుడి దయ వల్లే. ఇదంతా నీదే అని చెప్తుంది ఆవిడ. మహాగ్నేహ పురుషార్థ దర్శనాత్ అసత్సభాయ. ఆ అసత్సభలో దుశ్శాసనుడు ఇన్ని ఏనుగుల బలం ఉన్నటువంటి తన చేతులతో ద్రౌపది చీరలాగుతుంటే నువ్వొచ్చి చీరచి సంరక్షించావు కృష్ణ. నువ్వు ఎన్ని విధాలుగా మమ్మల్ని రక్షించావు. పురుషార్థ దర్శనాత్ అసత్సభాయ వనవాస కృచ్ఛత. వనవాసాల్లో ఎన్ని కష్టాలు వచ్చాయి చెప్పండి. దుర్వాసముని 10,000 మంది శిష్యుల్ని వేసుకుని వచ్చాడు. వచ్చి మాకు అన్నం పెట్టన్నాడు. వాళ్ళ దగ్గర ఏమీ లేదు. పాండవుల దగ్గర కృష్ణుడు వచ్చాడు. ద్రౌపది దగ్గరికి వచ్చి నాకు ఆకలిస్తుంది అన్నాడు. స్వామి నేను ఇప్పుడు వీళ్ళకి ఎలా ఫుడ్ పెట్టాలో ఆలోచిస్తున్నాను. నువ్వు ఆకలి నా దగ్గరికి వచ్చావు, ఏం చేయాలని ద్రౌపది చాలా ఎంబరాసింగ్గా ఫీల్ అయిందనమాట. అప్పుడు కృష్ణుడు అన్నాడు, నీ దగ్గర ఉంది, ఫుడ్ ఉంది, తీసుకురా. అక్షయ పాత్రలో ఉందంటే లేదు, ఇప్పుడే కడిగి అక్కడ పెట్టాను, చక్కగా తోమేసి పెట్టానంటే లేదు ఉంది, తీసుకురా అంటే తీసుకొచ్చింది. ఒక చిన్న మెతుకు అంటుకుంది ఒక మూలన. ఆ చిన్న మెతుకుని కృష్ణుడు తిన్నాడు. తన బొజ్జ నిండింది. ఈ మన దుర్వాసముని తర్వాత ఆయన 10,000 మంది శిష్యులు వాళ్ళందరూ తేపుతున్నారనమాట. వాళ్ళ కడుపు నిండిపోయింది, కృష్ణుడు కడుపు నిండింది కదా. అలా కష్టాల నుంచి ఎన్నో సార్లు బయటపెట్టాడు కృష్ణుడు. అప్పుడు మన ఈవిడేమందో తెలుసా కుంతిమాత, విపదః సంతుతాః శశ్వత్ తత్ర తత్ర జగద్గురు భవతో దర్శనం యస్యాత పునర్భవ దర్శనం అంది. ఎప్పుడైతే మాకు విపత్తులు వచ్చాయో అప్పుడు నువ్వు వచ్చి మాకు దర్శనమిచ్చావు, సంరక్షించావు. అంటే కష్టం వచ్చినప్పుడల్లా నువ్వు వచ్చి ఏదో ఒక విధంగా మాకు సహాయపడుతున్నావు. మీ దర్శనం మాకు దొరుకుతుంది. నీ దర్శన భాగ్యం దొరికేటట్లయితే ఆ కష్టాలు మళ్ళీ మళ్ళీ వచ్చేటట్టు చెయ్యి. కష్టాలు కోరుకుంటున్నారు ఆయన దర్శనం కోసం. కుంతిమాత ఆయన యొక్క ప్రేమ అభిమానం ఆస్వాదించడం కోసం, ఆయన దర్శనాన్ని ఆస్వాదించడం కోసం కష్టాలు కోరుతుంది. కష్టం అంటే భయమే లేదా వాళ్ళకి, కష్టం అంటే ఇష్టం. ఎందుకు ఆ కష్టం ద్వారా భగవంతుడికి దగ్గర అవుతున్నారు వాళ్ళు. ఆయన్ని గుర్తు చేసుకోవచ్చు. ఆయన మీద వారు ఎన్ని విధాలుగా ఆధారపడి ఉన్నారో వాళ్ళు తెలుసుకోవచ్చు. అది మొత్తం మూడు రకాల వ్యక్తులు. మీరు ప్రపంచంలో ఎవరినైనా తీసుకోండి, ఏదో ఒక కేటగిరీలోకి వెళ్తారు. ఒకటి స్పిరిచువల్ లైఫ్ పాటించిన వాళ్ళు, తప్పులు చేశారు కాబట్టి కష్టాలు, సింపుల్, ఈక్వేషన్ ఈజీ. 2 భక్తిని పాటించేవాళ్ళు, అపరాధాలు చేస్తున్నారు కాబట్టి ఇంకా అనర్థాలు మిగిలి ఉన్నాయి కాబట్టి కష్టాలు వాళ్ళకి. ఇక్కడ భక్తులు బాగా పరిపక్వత చెందిన వాళ్ళు, ఎటువంటి అనర్థాలు లేవు, అపరాధాలు లేవు, పాపాలు లేవు, పుణ్యాలు లేవు. వాళ్ళు ఎందుకు కష్టపడతారు? కేవలం భగవంతుడు వారి ద్వారా అందరికీ చాటి చెప్తున్నాడు, నమ్మకం కోల్పోరు అని. ఓకే. అయితే ప్రభుజీ, ఇన్ని రకాల మనుషులం ఉన్నాము, ఇన్ని రకాల ఆలోచనలు మీరు చెప్పారు. ఇప్పుడు 3 రకాల కేటగిరీలు. వీరందరూ కూడా భగవంతుడికి సమానమేనా? అందరినీ ఒకే దృష్టితో చూస్తాడా? సమాన దృష్టితో చూడడం అంటే అది లిటరల్గా సమానం అని కాదండి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, మీరు నన్ను క్వశ్చన్ అడుగుతున్నా, నేను మిమ్మల్ని అడుగుతాను. ఒకటి, తల్లిదండ్రులకి బిడ్డలందరూ సమానమేనా? సమానమే. నిజంగా ఆలోచించి చెప్పండి. సమానమే, కాకపోతే ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి ఒకరికి చూపించే. చెప్తాను ఒక విషయం, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారు. ఒక పిల్లవాడు 4వ తరగతి చదువుతున్నాడు, రెండో బిడ్డ 2వ తరగతి చదువుతున్నాడు. ఓకేనా? 2nd క్లాస్ 4th క్లాస్, ఇద్దరు సమానమే కదా. ఇప్పుడు 2nd క్లాస్ టెక్స్ట్ బుక్లు 4th క్లాస్ స్టూడెంట్కి ఇస్తారా? ఇవ్వరు. నాకు 2 బిడ్డలు సమానమే కాబట్టి ఇద్దరికి ఒకే రకమైన బట్టలు కొంటాను, ఒకే రకమైన పెన్సిళ్ళు పెన్నులు ఇస్తాను. వీడు 2 చపాతీలు తింటే వీడు కూడా 2 చపాతీలు తినాల్సింది, ఎందుకంటే నేను సమానం కాబట్టి.
అంటే చూపించే ప్రేమ సమానంగా ఉంటుంది కదా ప్రభుజీ. వస్తువులు ప్రేమ అవన్నీ సమానం. పక్కన పెడితే రెసిప్రొకేషన్, ప్రతిస్పందన సమానం కాదు. ఒక బిడ్డ తప్పు చేశాడు, ప్రేమ సమానం మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ. ఒక బిడ్డ తప్పు చేశాడు, ఆ బిడ్డని మందలిస్తుంది తల్లి. రెండో బిడ్డ మంచి పని చేశాడు, అభినందిస్తుంది. అవును. అంటే సమానంగా చూడట్లేదు, ట్రీట్మెంట్ సమానంగా లేదు, కానీ అల్టిమేట్గా ఇద్దరి మీద ప్రేమ ఉంది. అవునా, మీరన్నమాటే. లోపల ప్రేమ సమానంగా ఉంటుంది, కానీ ప్రతిస్పందన, ఆ ప్రేమని వ్యక్తపరిచే విధానం ఉంటుంది చూడండి, అది సమానంగా ఎప్పుడూ ఉండదండి. పరిస్థితులను బట్టి, వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, వారి యొక్క ప్రవర్తన బట్టి. ఓకే. కేవలం పరిస్థితులే కాదు, వారి యొక్క ప్రవర్తన. బిడ్డ చక్కగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులు మెచ్చుకుంటారు, తప్పు పనులు చేస్తే శిక్షిస్తారు, మందలిస్తారు, దండిస్తారు. టీచర్ కూడా సేమ్ పాఠం, సేమ్ క్లాసులో 100 మంది కూర్చుంటే పిల్లలు అందరికి ఒకే పాఠం చెప్పుతుంది టీచర్. కానీ క్లాసులో కొంతమంది శ్రద్ధగా వింటారు, కొంతమంది అల్లరి చేస్తారు, కొంతమంది కిటికీలోని చూస్తారు, కొంతమంది కొట్టుకుంటారు, కొంతమంది స్మార్ట్ ఫోన్ చూస్తారు. ఈ కాలంలో అప్పట్లో కొట్టుకోవడం, కిటికీలోని చూడడం అదే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్ చూస్తారు, మెసేజ్ చేసుకుంటారు అనమాట. అప్పట్లో మా కాలేజీలో వెనక బెంచ్లో ఉన్నవాడికి ముందు బెంచ్ వాడు ఏమైనా మెసేజ్ చేయాలనుకోండి, ఏం చేస్తాం తెలుసా, మేము ఒక చిన్న పేపర్ మీద రాసేవాళ్ళం మెసేజ్ అని. ఆ మెసేజ్ అలా 2-3 బెంచులు దాటి వాడి దగ్గరికి వెళ్తుంది, వాడు అందులో రిప్లై రాసి మళ్ళీ వెనక పంపిస్తాడు. అలా చేసుకునేవాళ్ళం మేము. అప్పట్లో SMS లేవు కదా, మొబైల్ లేవు చాలా మంది దగ్గర. సరే, అంటే క్లాసులో టీచర్ సమానంగా అందరికీ పాఠం చెప్పినా కొంతమంది మాత్రం చక్కగా అర్థం చేసుకుంటున్నారు, కొంతమంది అర్థం చేసుకోవట్లేదు. ఇది టీచర్ యొక్క పక్షపాత బుద్ధి కాదు, పార్షియాలిటీ కాదు, అది స్టూడెంట్ యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంది. అదేవిధంగా భగవంతుడు అందరికీ సమానమే, కానీ ఆ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో ఆ రకంగా భగవంతుడు ప్రతిస్పందిస్తాడు. దీనికి ప్రమాణం కావాలంటే మీకు ప్రామాణికంగా భగవద్గీతలో 2 శ్లోకాలు చెప్పుకుందాం. కృష్ణుడు ఏమన్నాడంటే, సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజింతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం అన్నాడు. సమోహం సర్వభూతేషు, ప్రతి ప్రాణికి నేను సమానంగా ప్రేమను అందించడానికి సిద్ధంగా ఉన్నాను, అందరూ నాకు సమానమే. నమే ద్వేష్యోస్తి న ప్రియ, వీరు నాకు ప్రియులు, వీరు నేను ద్వేషిస్తానని నేను ఎప్పుడు అనుకోను అని అన్నాడు కృష్ణుడు. కానీ అదే శ్లోకంలో 2వ పాదంలో ఏమంటున్నాడంటే కృష్ణుడు, ఏ భజింతితు మాం భక్త్య, ఎవరైతే భక్తితో నన్ను భజిస్తారో మైతే తేషు చాప్యహం, వారి పట్ల నా ప్రతిస్పందన ప్రత్యేకంగా ఉంటుంది. స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ ఇస్తాను వాళ్ళకి. అందరికీ సమానమే, కానీ వీళ్ళు నాకు స్పెషల్, వీళ్ళ పట్ల ఎక్కువ ప్రేమ చూపిస్తాను. అది న్యాచురల్. ఎలా అయితే తల్లిదండ్రులు సమానమైనా కూడా బిడ్డలందరికీ, కానీ వారి యొక్క ప్రతిస్పందన వారి ప్రవర్తన బట్టి, పరిస్థితులను బట్టి వేరేగా ఉంటుంది. అదేవిధంగా భగవంతుడు కూడా ఇప్పుడు మంచి చేస్తే ఆయన మనకు సుఖాలను ఇస్తాడు, చెడు చేస్తే దుఃఖాలను ఇస్తాడు, అంతే. అది మీ యొక్క ప్రవర్తన బట్టి ఉంటుంది. సత్ప్రవర్తనతో ఉండాలి ఆయన మనకు చెప్తాడు, కానీ ఆ సలహాని, ఆ యొక్క ఇన్స్ట్రక్షన్ని, ఆదేశాన్ని మనం స్వీకరించకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఇక ఆయన ఏం చేస్తాడు? అది అంటే కృష్ణుడు అంటాడు 4వ అధ్యాయంలో, ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. ఏ యథా మాం ప్రపద్యంతే, ఎవరు నన్ను ఏ ఆలోచనలతో, ఏ భావనతో నన్ను అప్రోచ్ అయితే నేను అదే విధంగా ప్రతిస్పందిస్తాను, అలాగే రెసిప్రొకేట్ చేస్తాను అని అన్నాడు. అంటే అది మన యొక్క ప్రవర్తన మీద, మన యొక్క మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది, ఆయన పక్షపాత బుద్ధి కానే కాదు. ఇంకో ఉదాహరణ చెప్పమంటారా, టు మేక్ ఇట్ మోర్ క్లియర్? సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తున్నాడు. ఇలా మీరు ఇక్కడ నిలబడ్డారు, సూర్యుడిని చూస్తున్నారు, చక్కటి కాంతి, చక్కగా ధూమ్రవర్ణంలో ఆయన చక్కగా వెలిగిపోతున్నాడు, దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. మరీ మిట్ట మధ్యాహ్నం సూర్యుడు కాదు కాబట్టి చూడగలుగుతారు, చక్కగా ఆరెంజ్ కలర్ బాల్ చూడగలుగుతారు, సర్కిల్. మీరు వెలుతురు చూస్తున్నారు, సూర్యుడు ఎదురుగా నిలబడ్డారు కాబట్టి. మీరు ఇలా ముఖం తిప్పేశారు, సూర్యుడికి మీరు ముఖం చూపించకుండా వెన్ను చూపించారు. అప్పుడు ఏం చూస్తారు? నీడ చూస్తారు, అవునా? సూర్యుడి ఎదురుగా నిలబడితే కాంతి చూడొచ్చు,
సూర్యుడికి వెన్ను చూపిస్తే నీడ చూడాల్సి వస్తుంది. నీడ అంటే షాడో డార్క్గా ఉంటుంది. శూన్యం అనొచ్చు, డార్క్నెస్, ముఖ్యంగా చీకటి. ఇక్కడ వెలుతురు, అక్కడ చీకటి. ఈ చీకటి ఎలా వచ్చిందండి? మీ ఎదురుగా నీడ ఎలా కనపడుతుంది? మీ వెనుక సూర్యుడు ఉన్నాడు కాబట్టి కనపడుతుంది. అంటే సూర్యుడే ఆ నీడకు కూడా కారణం. అవునా? చీకటికి కాంతికి రెండింటికి సోర్స్ సూర్యుడే. కానీ మీరు సూర్యుడికి ఎదురుగా నిలబడితే మీకు కాంతి కనిపిస్తుంది. సూర్యుడికి వెన్ను చూపిస్తే, సూర్యుడిని అలా వెనక్కి తిప్పి సూర్యుడిని అలా తిరస్కరిస్తే మీరు చీకటి చూడాల్సి వస్తుంది. అదేవిధంగా భగవంతుడే కష్టాలకి సుఖాలకి రెండింటికి కారణం. అల్టిమేట్గా అన్నీ ఆయన నుంచే వస్తున్నాయి. కష్టమైనా సుఖమైనా, మంచి అయినా చెడైనా అన్నీ ఆయన నుంచే వస్తున్నాయి. కానీ ఎలా వస్తాయి? అది ఆయన కావాలని సృష్టించినటువంటి చెడు కాదండి, కావాలని సృష్టించినటువంటి కష్టం కాదండి. అది మనం ఆయన్ని తిరస్కరిస్తే మనం పడవలసినటువంటి మనం అనుభవించవలసినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. అది అంటే భగవంతుణ్ణి తిరస్కరించడం వల్ల, భగవంతుణ్ణి నిందించడం వల్ల, ఇంకొకటి ఏమిటంటే ఆయన మన మంచి కోసమే చెప్పేటటువంటి ఆ బోధనల్ని స్వీకరించకుండా విచ్చలవిడిగా స్వేచ్ఛగా యథేచ్ఛగా ప్రవర్తించడం వల్ల కష్టాలు కోరి తెచ్చుకుంటున్నాం మనం. కొని తెచ్చుకుంటున్నాం. అది అంటే భగవంతుణ్ణి నిర్లక్ష్యం చేస్తే మంచి చెడు వీటన్నిటిపైన పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది. దేవుడు మన పైన కరుణ చూపించడానికి లేదు అనడానికి. ధనికులు, పేదవాళ్ళు, ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, ఇలా కూడా భగవంతుడు పక్షపాతిగా ఉంటాడంటారా? ఎగ్జాంపుల్కి తీసుకుంటే ఆలయాల్లోకి వెళ్తుంటాము. ఆలయాల్లోకి వెళ్తే దేవుడి అనుగ్రహం అందరికీ కావాలి, దేవుణ్ణి దర్శించుకోవడం కోసమే ప్రతి ఒక్కరు వస్తారు. కానీ డబ్బు ఉన్న వాళ్ళు, విఐపీల విషయానికి వస్తే వాళ్ళకు మంచి స్పెషల్గా ఇన్వైట్ ఉంటుంది. ఏమి లేని వాళ్ళకి వస్తే గంటల తరబడి లైన్లలో నిలబడి ఇబ్బందులు పడి రకరకాలుగా వాళ్ళకే ఎక్కువగా ఉంటుంది. నిజం చెప్పాలంటే భగవంతుణ్ణి దర్శించుకోవాలనే ఆశ. మరి ఈ తేడాలన్నీ ఎందుకు జరుగుతున్నాయంటారు? ఇప్పుడు ఇలాంటి క్యూలు, టికెట్లు, విఐపి దర్శనాలు దేవుడు భగవద్గీతలో చెప్పాడా? భాగవతంలో చెప్పాడా? భారతంలో ఉందా? భాగవతంలో ఉందా? రామాయణంలో ఉందా? వేదాల్లో ఉన్నాయా? పురాణాల్లో ఉన్నా? ఉపనిషత్తుల్లో ఉన్నా? ఎక్కడో టికెట్లు పెట్టాలని ఎక్కడ లేదు. ఇవన్నీ సృష్టించింది మానవుడు, దేవుడు కాదు. దేవుడేమన్నాడు? సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ అన్నాడు. కానీ ఏ భజంతితు మాం భక్త్యా మైతేతేషు చాప్యహం. అక్కడ ఏమిటంటే మనం భగవంతుడిని ఎలా అప్రోచ్ అవుతున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది ఆయన ప్రతిస్పందన. అంతవరకే చెప్పాడు. అందులో టికెట్లు లేవు, విఐపి దర్శనాలు లేవు. ఇదంతా మానవుడు సృష్టించింది అనమాట. ఇప్పుడు కొన్ని టెంపుల్స్లో ఉన్నాయండి ఇవి విఐపి దర్శనాలు. ఇవన్నీ అన్ని టెంపుల్స్లో ఉన్నాయా? నార్త్కి వెళ్ళండి, బృందావనానికి వెళ్తే, కృష్ణుడు పుట్టినటువంటి ఆ ప్రదేశం బృందావనానికి వెళ్తే అక్కడ రాధా మదన్మోహన్ మందిరం ఉంది, రాధా గోవిందజీ మందిరం ఉంది, రాధా గోపీనాథ్ మందిరం ఉంది. కనీసం ఒక 5,000 టెంపుల్స్ ఉన్నాయండి అక్కడ బృందావనంలో. వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళండి ఒకసారి. కనీసం 5,000 టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా చాలా ప్రదేశాల్లో ఎన్నెన్నో గొప్ప గొప్ప ఆలయాలు ఉన్నాయి. అక్కడెక్కడ టికెట్లు ఉండవు, విఐపి దర్శనాలు ఉండవు. సరే, ఒక మహాభక్తుడు వస్తే, సన్యాసి వస్తే, వయసులో పెద్దవాళ్ళు వస్తే, ఏదో సంఘానికో చాలా సేవ చేసిన వాళ్ళు వస్తే, ఏదో ఆ అర్చకులు కాస్తో కూస్తో వారికి కొంచెం అనుగ్రహం చూపించాలి, భగవద్ అనుగ్రహం అని చెప్పి వారికి కొంచెం శాలువా ఇవ్వచ్చు, లేకపోతే ఒక పూలమాల ఇవ్వచ్చు, సంథింగ్ అలా. ఏదో కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఒక సన్యాసికో కొంచెం అలా ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ జరగవచ్చు. కొన్ని ఎక్సెప్షన్స్ అనుకుందాం మనం. ఏదో ప్రైమ్ మినిస్టరో చీఫ్ మినిస్టరో వస్తే కొంచెం వాళ్ళు క్యూలో నిలబడమని అనలేము మనం, పెద్దవాళ్ళు కాబట్టి, చాలా పనులని సంఘ సేవ చేస్తున్నారు కాబట్టి. అలా ఏమైనా కొన్ని ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. కానీ కేవలం డబ్బున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అన్నాం అనుకోండి, అది దేవుడి యొక్క పక్షపాత బుద్ధి అని మనం ఎలా అంటాం చెప్పండి? దేవుడిని ఎందుకు అక్కడికి లాగుతాం మనం? అంటే ఇది కరెక్ట్ కాకపోతే మానవులు ఇదంతా చేస్తున్నప్పుడు భగవంతుడు ఆపే ప్రయత్నం కూడా చేయాలి కదా. వెరీ గుడ్. ఇప్పుడు మీరు సరైన ప్రశ్న అడిగారు. ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్నకి ఏమిటంటే సమాధానం, అది మ్యాన్ మేడ్ రూల్స్, ఇవన్నీ గాడ్ మేడ్ రూల్స్ కాదు, అది క్లియర్. ఇప్పుడు మనిషి ఇటువంటి రూల్స్ పెడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు?
ఊరికి అలా విగ్రహంలో స్మైలింగ్ ఇస్తున్నాడా, ఇలా ఆశీర్వాదం ఇస్తున్నాడు, ఏమీ అడ్డుకోవట్లేదు ఏమిటి అని మీకు అనిపించవచ్చు. దీనికి సమాధానం ఏమిటో తెలుసా? భగవంతుడు సర్వస్వతంత్రుడు. అంటే ఆయన్ని ఆపేవారు ఎవరూ లేరండి, ఆయన అడ్డగించేవారు ఎవరూ లేరు. ఆయనకి ఏమనిపిస్తే అది చేస్తాడు. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అంటే మత్తః పరతరం నాణ్యత, నన్ను మించినవాడు లేడు. భగవద్గీతలో అంటున్నాడు కృష్ణుడు. ఇది నేను చెప్పే శ్లోకాలని భగవద్గీతలో చాలా వరకు. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ, నన్ను మించినవాడు లేడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పదార్థాలని కానీ గొప్ప గొప్ప లోకాలని కానీ మీరు సూత్రంలో మణి, ఒక నెక్లెస్లో మణిలా మీరు ట్రీట్ చేయండి, కంపేర్ చేయండి. వాటిని మణిలు అనొచ్చు. ఆ మణులు ఇప్పుడు నెక్లెస్ వేసుకున్నారు అనుకోండి, ఇది కంఠిమాల, ఇందులో చాలా పూసలు ఉన్నాయి. ఈ పూసలన్నీ ఇలా ఉన్నాయి, వెనకాల ఒక సూత్రం ఉంది, దాన్ని ఏమంటారు, ఒక తాడు ఉంది, దారం ఉంది. ఆ దారం కృష్ణుడు. ఓకేనా? సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ ఆయన మీద ఆధారపడి ఉంది అని చెప్పాడు ఆయన. ఆయన సర్వస్వతంత్రుడు. ఇప్పుడు సర్వస్వతంత్రుడు ఆయన. ఆయనలో అంశలం కదా మనం, ఆయనలో భాగాలం కదా. ఆయన సముద్రం అయితే మనం నీటి బిందులం కదా. నీటి బిందువు యొక్క టేస్ట్ ఎలా ఉంటుంది? ఉప్పగా ఉంటుంది. సముద్రం టేస్ట్ ఉప్పగానే ఉంటుంది. అదే పాల సముద్రంలోకి వెళ్ళామనుకోండి, పాల సముద్రంలో పాలు, ఆ పాల ఒక చిన్న గ్లాస్ పాలు తీసుకుని పక్కన పెట్టారనుకోండి, ఈ పాలకి ఆ పాలకి ఉన్నటువంటి లక్షణాలు సేమ్ ఉంటాయి, కెమికల్ కాంపోజిషన్ సేమ్గా ఉంటుంది. అవునా? అదేవిధంగా భగవంతుడు సర్వస్వతంత్రుడు కాబట్టి ఆయనలో అంశలమైనటువంటి మనం కూడా కాస్త కూస్త స్వతంత్రత కలిగి ఉన్నాం. మనలో కూడా స్వాతంత్రత ఉంటుంది. ఆ స్వతంత్రతతో, ఆ స్వేచ్ఛతో, ఆ ఫ్రీవిల్తో, ఆ మైన్యూట్ ఇండిపెండెన్స్తో మనం మంచి పని చేయొచ్చు, చెడ్డ పని చేయొచ్చు. చెడ్డ పని చేస్తే ఆయన అడ్డుకుంటాడు. ఎలా అడ్డుకుంటాడో తెలుసా? ఫోర్స్ఫుల్గా కాదండి, మనసులో పరమాత్మగా ఉన్నాడు కాబట్టి చెడ్డ పని చేసే వాళ్ళకి మా లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది, చెయ్యొద్దు, చెయ్యొద్దు, తప్పు, ఇలా చెయ్యొద్దు, సిగరెట్ తాగితే మంచిది కాదు, తాగొద్దు, అనవసరంగా మద్యపానం చేయొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, మోసం చేయొద్దు, ఎవరిని కించపరచొద్దు అని మనసులో ఏదో ఒక వాయిస్ వస్తుంది ప్రతి వ్యక్తికి. ఆ వాయిస్ని ఇగ్నోర్ చేసి వీడు ఆ చెడ్డ పని చేస్తాడు. అలా ఇగ్నోర్ చేసినప్పుడు ఫోర్స్ఫుల్గా అడ్డుకోడండి భగవంతుడు. ఎందుకంటే భగవంతుడికి కావాలంటే ప్రతి ఒక్క వ్యక్తిని పరిశుద్ధంగా మార్చొచ్చు ఆయన. అలా మారిస్తే మనం బొమ్మలం అవుతాం, యంత్రాలం అవుతాం. వ్యక్తులం కాదు, ప్రాణులం కాదు, జీవులం కాదు. మనకి ఉన్నటువంటి ఆ స్వేచ్ఛ మనల్ని జీవులుగా, మనం జీవులం కాబట్టి మనకు స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛ మన నుంచి తీసేసామనుకోండి, మనం మెషిన్లో అయిపోతాం. ఆర్డినరీ హిప్నటిస్టులు ఉంటారు చూడండి ఈ ప్రపంచంలో, ఇలా ఏదో అంటారు, ఏదో చేసేసి మీ మనసును మార్చేసి వారు మీ నుంచి ఏం కోరుకుంటున్నారో మీరు అదే విధంగా ప్రవర్తించే విధంగా వాళ్ళు చేయగలుగుతారు. ఓకేనా? ఆ పని భగవంతుడు చేయలేడా? చేయగలడు, కానీ చేయడు. అలా చేస్తే మనం విషయం అవుతాం, బొమ్మలం అవుతాం. ఆత్మలం ఎలా అవుతాం? ఆత్మ అంటే స్వేచ్ఛ ఉండాల్సిందే. పరమాత్మకి స్వేచ్ఛ ఉంది, సంపూర్ణ స్వేచ్ఛ ఉంది. ఆత్మకి స్వేచ్ఛ, కాస్త కూస్త స్వేచ్ఛ ఉంది. ఆ కాస్త స్వేచ్ఛని మనం సద్వినియోగం చేసుకుంటే మనకు సుఖాలను ఇస్తాడు భగవంతుడు. దుర్వినియోగం చేస్తే కష్టాలను ఇస్తాడు. మనం దుర్వినియోగం చేస్తున్నాం కాబట్టి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు కొంతవరకు, కానీ ఫోర్స్ఫుల్గా అడ్డుకోడు. వెయిట్ చేస్తాడు, ఇంకో ఛాన్స్ ఇస్తాడు. మనం తప్పు చేస్తే బాధపడతాడు ఆయన. దుర్యోధనుడికి ఎన్ని అవకాశాలు ఇచ్చాడు కృష్ణుడు. స్వయంగా పూర్ణ పురుషోత్తమ భగవానుడైనా కూడా, స్వయంగా దేవాదిదేవుడైనా కూడా స్వయంగా హస్తినాపురానికి వెళ్ళి ఆ సభ మధ్యలో దుర్యోధనుడిని యాచించాడు కృష్ణుడు. పాండవులకి సంక్రమించవలసినటువంటి రాజ్యాన్ని నువ్వు ఇచ్చేయి అన్నాడు. కనీసం అర్ధరాజ్యాన్ని ఇవ్వు, కాకపోతే 5 ఏళ్ళు ఇవ్వు, 5 గ్రామాలు ఇవ్వు చాలన్నాడు. కానీ దుర్యోధనుడు ఏమన్నాడు? 5 గ్రామాలు పక్కన పెట్టు, అర్ధరాజ్యం పక్కన పెట్టు, సూది మన మోపినంత స్థలం కూడా నేను ఇవ్వను అని గర్వంతో తిరస్కరించాడు. అక్కడ తాగలేదు. ఈ దుర్యోధనుడు కృష్ణుడిని బంధించడానికి ప్రయత్నించాడు, అరెస్ట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ కృష్ణుని ఎవరు అరెస్ట్ చేస్తారు చెప్పండి? కృష్ణుని అరెస్ట్ చేయలేకపోయాడు. కాకపోతే దుర్యోధనుడికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు కృష్ణుడు. స్వయంగా చెప్పాడు, మనందరికీ పరమాత్మ రూపంలో లోపల నుంచి చెప్తాడు. దుర్యోధనుడికి ఎదురుగా ఉండి చెప్పాడు, అయినా కూడా వినలేదు. చివరిగా ఏం జరిగింది?
భీముడి గదతో దుర్యోధనుడి తొడ విరిగి అలా ఒక పెద్ద రక్తం నిండినటువంటి ఆ ప్రదేశంలో అలా పడిపోయి ఉంటే ఆ దుర్యోధనుడు చూసి కృష్ణుడికి బాధ కలిగింది. ఎన్ని అవకాశాలు ఇచ్చాను నీకు, నీ యొక్క స్వతంత్రతని, నీ యొక్క స్వేచ్ఛని, నీ యొక్క అధికారాన్ని ఇన్ని విధాలుగా దుర్వినియోగం చేశావు, ఇప్పుడు అనుభవించు. కానీ నువ్వు ఇలా అనుభవించడం నాకు ఇష్టం లేదు, అది నీకిష్టం కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు కాబట్టి ఇలా అనుభవిస్తున్నావు, నువ్వు ఇంకేం చేస్తాను. ఆయన లోపల బాధపడ్డాడు. ఇప్పుడు తల్లి కానీ తండ్రి కానీ పిల్లల్ని దండిస్తే అది ద్వేషంతో దండించడం కాదండి, మరీ అల్లరి చేస్తున్నాడు కాబట్టి, పిచ్చి పిచ్చి పెంకి పనులు చేశాడు కాబట్టి అప్పుడప్పుడు ఒక దెబ్బ ఇవ్వచ్చు, పడుతుంది. నేను ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాను అలాగా, దెబ్బలు తింటుంటాం. మీరు అల్లరి ఎక్కువ చేసేవాళ్ళైతే ఏదో ఒకటి అల్లరి చేసినప్పుడు దెబ్బలు పడుతుంటాయి. కానీ కొట్టడం తల్లికి ఇష్టం లేదండి, తండ్రికి ఇష్టం ఉండదు, తప్పక కొడుతున్నారు. అదేవిధంగా అది అవకాశాలు ఇచ్చిన తర్వాత కొడుతున్నారు, వెంటనే కొట్టరు, చెప్తారు, సామరస్యంగా చెప్తారు, ఒక 2 సార్లు 3 సార్లు చెప్తారు, అప్పుడు ఒక దెబ్బ వేస్తారు కంట్రోల్ చేయడం కోసం. అదేవిధంగా భగవంతుడు కూడా అవకాశాలు ఇస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు తప్పులు చేస్తుంటే వాళ్ళని ఎందుకు ఆపట్లేదు, భగవంతుడు అవకాశం ఇస్తున్నట్టు. అలా అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఏదో ఒక రోజు వాళ్ళు గట్టిగా పనిష్మెంట్ ఉంటుంది, ఫుల్గా పనిష్మెంట్ ఉంటుంది, కావాల్సినంత ఉంటుంది. ఇక కలియుగంలో ఇటువంటి వ్యక్తులు చాలా చాలా ఉంటారు, చాలామంది ఉంటారు. ఏం జరుగుతుందంటే కలియుగం చివరిలో ఇంకా భగవంతుడు అవకాశాలు ఇవ్వడం, వెయిట్ చేయడం, సహనం, ఓర్పు అదేం ఉండదండి అక్కడ. ఇంకా 4,27,000 సంవత్సరాల తరువాత మొత్తం కలియుగం యొక్క డ్యూరేషన్ ఎంతో తెలుసా? 4,32,000 సంవత్సరాలు. అందులో ఇప్పటికి ఒక 5,000 సంవత్సరాలు దాదాపు గడిచిపోయింది. ఇంకా 4,27,000 సంవత్సరాల తర్వాత భగవంతుడు కల్కి అవతారం దాల్చి ఇక్కడ అంతా ఇక ప్రీచింగ్ లేదు, షాపింగే, టీచింగ్ ఉండదు, షాపింగ్ అంతే. అంతే, కరెక్ట్. బ్యాట్ అసలు అంటుకుంటుంది అంతే. ఇప్పుడు ఇదంతా ఫుల్ స్లాషింగ్ అనమాట. మరైతే ప్రభుజీ, నాకు మీరు ఈ టాపిక్ తెచ్చారు కాబట్టి ప్రజెంట్ జరిగే ఈ జల ప్రళయాలు, ఇవన్నీ విధ్వంసాలు జలానికి సంబంధించి చూస్తున్నాం కదా, ఇవన్నీ జరగటం వల్ల ఇంకా ముందు పెద్ద పెద్దవి రాబోతున్నాయి, బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇవి రాసున్నాయి, కలియుగం అంతమైపోతుంది అతి త్వరలో అంటున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? అతి త్వరలో అంటే 4,27,000 సంవత్సరాలు అతి త్వరలో అంటే అతి త్వరలోనే కాదు, అది కాదంటే కాదు, కానీ కౌంట్ మాత్రం క్లియర్. 4,27,000 సంవత్సరాలు అది అతి త్వరలో అని మీకు అనిపిస్తే అతి త్వరలో అయిపోతుంది అంతం. ఓకే, మనం ఏ రకంగా భావిస్తే ఆ రకంగా. యాక్చువల్గా ఎటర్నల్ టైం ఉంటుంది చూడండి, దాంట్లో చూస్తే ఈ 4,32,000 సంవత్సరాలు ఇది ఇట్స్ లైక్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. అది అతి త్వరలో ఇంకా ఎన్నెన్ని జన్మలు ఎత్తాల్సింది ఉందో దీంట్లో. ఎత్తవలసిన అవసరం లేదు, భక్తి మార్గాన్ని ఆచరించండి, భగవద్ధామం చేరుకోండి, ఇంకా జన్మెత్తాల్సిన పనే ఉంది. ఎందుకంటే మళ్ళీ జన్మెత్తామనుకోండి ఏమేమి చూడాల్సి వస్తుందో తెలీదు. ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి ఇప్పటికే ఈ జస్ట్ 2-3 దశాబ్దాల్లో ఈ ప్రపంచంలో ఎన్ని మార్పులు చూశాను, మనుషుల యొక్క ప్రవర్తనలో ఎన్ని మార్పులు చూశాను, వారి యొక్క మనస్తత్వంలో ఎన్ని మార్పులు చూసాం. మీరు చూసే ఉంటారు ఎంత డిగ్రేడ్ అయిపోతుంది సొసైటీ, ఫాస్ట్గా డిగ్రేడ్ అయిపోతుంది. ఇంకా డిగ్రేడేషన్ ఉంది, ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, సినిమా అంతా ముందుంది. ఓకే, మీరు ముందు నుంచి ఇలా భగవంతుడి ఆరాధనలోనే, కృష్ణతత్వంలోనే ఉన్నారా ప్రభుజీ? మా తల్లిదండ్రుల యొక్క స్ఫూర్తి వల్ల కొన్ని శాస్త్రాలు చదవడం జరిగింది. నేను ఫస్ట్ చదివింది రామాయణం 3వ తరగతిలో. బాలల బొమ్మల రామాయణం అని మా ఫాదర్ తీసుకొచ్చారు ఒక బొమ్మల పుస్తకం. నేను ఫస్ట్ రాసింది అది, ఫస్ట్ చదివింది అది, ఫస్ట్ రాసింది కూడా అదే. అప్పుడు ఏం చేసేవాడిని అంటే మన పుస్తకాన్ని ఇలా ఇలా కట్ చేసి హారిజంటల్గా కట్ చేసి నేను ఆ రామాయణం చూసి ఇక్కడ రాసుకునేవాడిని అనమాట. ఏదో తాళపత్ర గ్రంథాలు ఫీల్ రావడం కోసం అలా రాసుకునేవాడిని. ఏదో మా పేరెంట్స్ దయ వల్ల నాకు సుప్రభాతం, విష్ణు సహస్రనామం, భగవద్గీత, మంత్రపుష్పం, పురుష సూక్తం, శ్రీ సూక్తం అవన్నీ చదివి పారాయణం చేసే అలవాటు చిన్నప్పటి నుంచే లభించింది. అంతేకాకుండా 9th స్టాండర్డ్లో మా ఫాదర్ నన్ను ఒక స్కూల్లో జాయిన్ చేశారు. దాని పేరు బాలభాను విద్యాలయం, శ్రీకాకుళంలో ఉంటుంది. అక్కడ మాకు చిన్నప్పుడు ప్రతిరోజు పొద్దున 45 నిమిషాలు స్కూల్లో ఉన్నటువంటి 6, 7, 8, 900 మంది పిల్లలందరూ ఒకే దగ్గర చేరి భగవద్గీత పారాయణం చేస్తారు. ధనుర్మాస సమయంలో ఏమిటంటే
విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు. ఓకే. దసరా సమయంలో లలిత సహస్రనామం, హ్మ్. తర్వాత పురుష సూక్తం అని, శ్రీ సూక్తం అని అలా పారాయణం చేసేవాళ్ళం. ఓకే. అలా వి బిగాన్ అవర్ డే విత్ స్ట్రాంగ్ స్పిరిచువల్ సాధన. హ్మ్. అలా చిన్నప్పటి నుంచి అలా జరిగింది మాకు. ఓకే. ఓకే. అలా అలవాటైంది. తర్వాత మెల్లిగా నేను ఈ ఎంటెక్ వచ్చినప్పుడు మాస్టర్స్ చేసినప్పుడు ఐఏఎస్సిలో అక్కడ మెల్లిమెల్లిగా ఇస్కాన్తో పరిచయం అయింది. ప్రపోజల్ వారి భగవద్గీత చదివాను, మెల్లిమెల్లిగా భాగవతం అని చదివి ఇప్పుడు ఇలా ఉన్నాను. ఓకే. అంటే మీరు భగవంతుడి సేవలోనే ఉండిపోవాలనుకుంటున్నారా? మీకు వివాహము, కుటుంబము, వాళ్ళతో బంధాలు, బంధుత్వాలు, బాధ్యతలు అవన్నీ ఉంటాయా? వివాహం తప్పితే మిగిలినవన్నీ ఉంటాయి మీరు చెప్పినవి. ఓకే. ఓకేనా. ప్రస్తుతం ఏమిటంటే తల్లిదండ్రులతో టచ్లో ఉంటాను. ఓకే. వాళ్ళని ఎప్పుడు వెళ్ళి కలుస్తూ ఉంటాను. వాళ్ళు కూడా గోవర్ధన్ కాలేజ్కి వస్తుంటారు. ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు. మా పేరెంట్స్ అక్కడ జీవీలో ఉన్నారు, గోవర్ధన్ విలేజ్లో. నేను ఇక్కడికి వచ్చానమాట. వాళ్ళతో వస్తే మీరు ఇటు వచ్చారా? నన్ను చూడడానికి అక్కడికి వచ్చారు. నేను ఆంధ్రాకి వెళ్తున్నానని చెప్పాను. సారీ, ఇప్పుడు తెలంగాణ. అప్పుడంతా ఒకటే, నేను విడిచిపెట్టినప్పుడు అంతా ఒకటే. ఓకే. ఓకే. సరే, అలా కలుస్తూ ఉంటాం. ఇంట్లో మరీ డే టు డే రెస్పాన్సిబిలిటీస్లో నాకేమీ రోల్ లేదు. కాకపోతే అలా జస్ట్ మాట్లాడడం, కొంచెం గైడెన్స్ ఇవ్వడం, గైడెన్స్ తీసుకోవడం, అంతవరకు అంతే. సలహాలు సూచనల వరకే. అంతే. ఎమోషన్స్ నార్మల్ పీపుల్కి ఉన్నట్టు అట్లా అవన్నీ ఉంటాయా? ఉంటాయి. ఎమోషన్ అల్టిమేట్గా భక్తి అంటే భగవంతుడి పట్ల ఎమోషన్స్ పెంచుకోవాలి. తల్లిదండ్రుల పట్లే మీకు భావం లేకపోతే, ఎమోషన్ భావన లేకపోతే భగవంతుడి పట్ల భక్తి భావన ఎలా వస్తుంది చెప్పండి? అంటే కృతజ్ఞతా భావం ఉండాలి. తల్లిదండ్రుల పట్ల, అన్నదమ్ముల పట్ల, అక్క చెల్లెల పట్ల, అందరి పట్ల కాస్త కూస్త ఎమోషనల్ బాండింగ్ ఉండాలి. లేకపోతే ఇంకా మానవ జీవితంకి అర్థమేమని చెప్పండి? అంతే. కానీ ఆ ఎమోషన్స్ మెటీరియల్ ఎమోషన్స్ కాకూడదు, స్పిరిచువల్ ఎమోషన్స్ కావాలి. ఓకే. ఇప్పుడు మనం మొదటిసారి కలుస్తున్నా కూడా మీరు దేవుడి బిడ్డే, నేను దేవుడి బిడ్డని. స్పిరిచువల్గా వీఆర్ ఆల్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. మెటీరియల్గా మనం వేరే వేరే ప్రదేశాల్లో ఉండొచ్చు, వేరే వేరే కుటుంబాల్లో జన్మించి ఉండొచ్చు. కాకపోతే స్పిరిచువల్గా మనందరం భగవంతుడి యొక్క పిల్లలం, భగవంతుడి యొక్క కుటుంబంలో సభ్యులం. ఓకే. సో వీ హ్యావ్ ఎ ఫ్యామిలీ బాండింగ్ విత్ ఈచ్ అదర్ అల్టిమేట్లీ. సో మా గురుగారు అంటుండేవాళ్ళు, అసలు భక్తి మార్గానికి అంటే స్పిరిచువల్ లైఫ్కి పరమార్థం ఏమిటో తెలుసా? లవ్ ఆఫ్ గాడ్, భగవత్ ప్రేమ, భగవంతుణ్ణి నిస్వార్థంగా ప్రేమించడం. ఓకే. ఇంతకీ భగవంతుణ్ణి నిస్వార్థంగా ప్రేమించడం అంటే ఏమిటి తెలుసా? భగవంతుడి పట్ల ప్రేమ ఉంది కదా అని చెప్పి ప్రతి వ్యక్తి పట్ల, ప్రతి వస్తువు పట్ల నిర్లక్ష్యంతో ఉండడం కాదండి. దేవుడే అంతా, వీళ్ళంతా వేస్ట్, వీళ్ళతో నాకు సంబంధం లేదు, ఏ బంధం లేదు, బంధుత్వం లేదు, బాంధవ్యం లేదు, ఎమోషన్స్ లేవు, అటాచ్మెంట్ లేదు, దేవుడే అంతా. అది కాదు స్పిరిచువల్ లైఫ్. స్పిరిచువల్ లైఫ్ అంటే భగవంతుణ్ణి ప్రేమించడం, భగవంతుణ్ణి ప్రేమించేవారిని ప్రేమించడం, భగవంతుణ్ణి ప్రేమించడానికి ప్రయత్నించేవారిని ప్రేమించడం, భగవంతుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారందరినీ ప్రేమించడం. భగవంతుడు ఎవరిని ప్రేమించడు చెప్పండి? భగవంతుడు ఎవరిని ప్రేమించడు? ప్రతి వ్యక్తిని ప్రేమిస్తాడు, ఎందుకంటే అందరూ ఆయన బిడ్డలే కాబట్టి. ఇప్పుడు మనం భగవంతుడిని ప్రేమిస్తే, ఆయన తన బిడ్డలందరినీ ప్రేమిస్తే, మనం వేరే భగవంతుడి బిడ్డల్ని ఎలా ద్వేషిస్తాం చెప్పండి? అలా ద్వేషిస్తే నేను భక్తుడిని ఎలా అవుతాను, భగవంతుడి యొక్క ప్రేమికుడిని ఎలా అవుతాను చెప్పండి? అంతే. సో స్పిరిచువల్ లైఫ్ అంటే దిస్ ఇస్ ఎ హోల్సమ్ డెఫినేషన్. లవ్ ఆఫ్ గాడ్ మీన్స్ లవింగ్ గాడ్, లవింగ్ దోస్ హు ఆర్ లవింగ్ గాడ్, లవింగ్ దోస్ హు ఆర్ ట్రైయింగ్ టు లవ్ గాడ్, లవింగ్ దోస్ హూమ్ గాడ్ లవ్స్. అది ఇది స్పిరిచువల్ లైఫ్ యొక్క పరమార్థం. ఓకే ప్రభుజీ, ఒక క్వశ్చన్, ఇప్పుడు మీరు మాట్లాడిన ఆ కన్వర్జేషన్ బట్టి నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపించింది. ఏంటంటే, ఇప్పుడు భగవంతుడి కోసం ఆలయాలకు వెళ్ళినప్పుడు కొన్ని లక్షలకు తగ్గిన సంపద ఏదైనా వస్తువు రూపంలో కానీ ధనం రూపంలో కానీ హుండీలలో వేస్తూ ఉంటారు. భగవంతుడేమి వాళ్ళని అడగడు, కానీ వాళ్ళ భక్తి కొద్దో కృతజ్ఞతో ఏదో రకంగా ఇస్తుంటారు. ఆ మనిషికి చాలా భక్తి ఉంటుంది భగవంతుడి పైన. అయితే సాటి మనిషి, అదే మనిషిని ఒక తోటి మనిషి, ఫ్రెండో ఎవరో ఒకరు వచ్చి నేను ఆపదలో ఉన్నా, చాలా కష్టాల్లో ఉన్నా, చాలా ఎమర్జెన్సీ ఉన్నా అన్నా కూడా రూపాయి కూడా దానం చేయరు, సహాయం చేయరు. నిజంగా వీళ్ళకి ఎంత భక్తి ఉన్నా భగవంతుడు ఇటువంటి వారిని మెచ్చుతాడంటారా? ఇది భక్తి అంటారా? అంటే సాటి మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడమే నిజంగా మానవ లక్షణం కదా, అదే భగవంతుడు మెచ్చుతాడని కూడా పెద్దలు అంటుంటారు కదా. ఏం చెప్తారు దాని గురించి మీరు? భగవంతుడు మన నుంచి పెద్ద పెద్ద కానుకలు,
సంపద, వజ్రాలు, వైఢూర్యాలు ఆశిస్తున్నాడా హ్మ్. అంటే లేదండి, ఒక్క మాటలో లేదు. ఆయన ఆయన లక్ష్మీపతి. మనం ఇచ్చే కాస్త లక్ష్మి ఆయన ఏం చేసుకుంటాడు చెప్పండి. ఇప్పుడు 9వ అధ్యాయం భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడంటే, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః అన్నాడు. పత్రం అంటే ఒక చిన్న ఆకు, పుష్పం ఫ్లవర్, పువ్వులు, పత్రం పుష్పం ఫలం ఒక పండు, తోయం నీరు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఇంత సింపుల్ ఆఫరింగ్స్ భక్తితో కనుక మీరు నివేదిస్తే ఆయన స్వీకరిస్తాడు. భక్తి లేదనుకోండి, వజ్రాలు ఇచ్చినా వైఢూర్యాలు ఇచ్చినా ఆయనకు రుచించవు, అవి ఆయన ఇంప్రెస్ చేయలేవు. కాబట్టి భగవంతుడు మన నుంచి పెద్ద పెద్ద వస్తువులు ఏమీ ఆశించట్లేదు, అది క్లియర్. ఓకే. ఇక మీరు కంపారిజన్ ఒకటి చేశారు. అవును, దేవుడికి ఇన్ని కానుకలు ఇస్తారు, పేదవాళ్ళకి మాత్రం కానుకలు ఇవ్వరు, అంటే వారికి సహాయం చేయరు అంటారు. సహాయం చేయాలి, కానీ ఎదుటి అంటే కష్టాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి సహాయం చేయడం అనేది అది మానవత్వం, అది సబబే. కాకపోతే దీన్ని మీరు దీంతో ఎందుకు కంపేర్ చేస్తున్నారు? భగవంతుడితోనా? భగవంతుడికి ఇచ్చే కానుకలతో పేదవాళ్ళకి చేయవలసినటువంటి సహాయాన్ని ఎందుకు కంపేర్ చేయాలి? ఇప్పుడు చాలామంది రెస్టారెంట్లోకి వెళ్తుంటారు. అవును, బయట చిన్న చిన్న హోటల్లో మీరు 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి 2 ఇడ్లీ తినొచ్చు, అక్కడ రెస్టారెంట్లో 200 వేస్తాడు బిల్లు, అంతే. ఓకేనా? పెద్ద తేడా కూడా ఏముండదు. ఉన్నా కూడా ఈజ్ ఇట్ వర్త్? అది 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది అనమాట కాస్టింగ్. అంటే అక్కడ విచ్చలవిడిగా షాపింగ్ మాల్స్లో కానీ, రెస్టారెంట్లలో కానీ, తర్వాత ఇంకేవో పెద్ద పెద్ద నగల షాపుల్లో కానీ, సినిమాల్లో కానీ ఓ సినిమా చూడాలంటే ఎంత 200, 300, 400, 500 ఇచ్చి చూస్తాడనమాట. ఫస్ట్ రోజు చూడాలి, మా ఫేవరెట్ హీరో సినిమా ఫస్ట్ రోజు ఫస్ట్ షో నేనే చూడాలి, అంతే. ఓకేనా? అక్కడ ఉన్న ఎక్సైట్మెంట్ పేదవాళ్ళకి ఆ సినిమా హాల్ ఎదురుగా ఉన్నటువంటి బెచ్చగాడికి ఇవ్వడంలో ఉండదు, అవునా? కాబట్టి చాలాసార్లు ఏమిటంటే మన మనస్తత్వం ఎలా ఉంటుందంటే, సహాయం చేయడం కరెక్టే, ఆ సహాయం దేవుడి పూజని ఆపే ఎందుకు చేయాలి? ఓకే, మన ఎక్స్ట్రా వేగన్ ఆపి చేయొచ్చు కదా. అవును, మనం విచ్చలవిడిగా ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాం, ఎంత డబ్బుని వృధా చేస్తున్నాం. ఫోన్ బాగానే పనిచేస్తుంది, కొత్త ఫోన్ ఎందుకు కావాలి? ఎందుకంటే కొత్త వెర్షన్ వచ్చింది, అప్గ్రేడేషన్ వచ్చింది. అందులో ఏముంటుంది, మహా అయితే ఒక ఏదో 10-20 మెగాపిక్సెల్ పెరుగుతుంది అనమాట కెమెరా, అంతకన్నా ఇంకేం లేదు, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. కొన్ని చాలా వరకు స్టోరేజ్ పెరగచ్చు, ర్యామ్ పెరగచ్చు, ఇంకేదో పెరగచ్చు. సరే, పెరిగింది, అవసరం ఉందని తీసుకోండి. కానీ కొన్నిసార్లు అవసరం లేకపోయినా కూడా మనకు కావాలంటుంది. అంటే మనం ఎన్ని విధాలుగా డబ్బుని వృధా చేస్తున్నాం. ఆ డబ్బంతా సేవ్ చేసి పేదవాళ్ళకి సహాయం చేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి? చాలా బాగుంటుంది. ఇప్పుడు దేవుడికి ఇచ్చే డబ్బుతోనే ఎందుకు చేయాలి? ఒకటి, దేవుడు ఆశించట్లేదు, ఏదో భక్తి కొలది వాళ్ళు సమర్పిద్దాం అనుకున్నారు, బాగానే ఉంది, కరెక్టే. కానీ వేరే చోట్ల చాలా అనవసరమైన ఖర్చు జరుగుతుంది కదా, అదంతా డైవర్ట్ చేద్దాం. ఇక ఈ విషయానికి రండి, భగవంతుడికి పెద్ద పెద్ద కానుకలు ఎందుకు సమర్పించాలి? దాన్ని కూడా మనం చెప్పుకుంటేనే క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. భగవంతుడు పెద్ద కానుకలు మన నుంచి కోరుకోవట్లేదు, కానీ మనం ఎందుకు సమర్పించాలి? ఎందుకంటే దేవుడు మనకు కెపాసిటీ ఇచ్చాడు. మన కెపాసిటీకి అనుగుణంగా మనం ఆయన సేవించవచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. ఒకసారి బృందావనంలో కృష్ణుడు చాలా చిన్న బాలుడు, 2 ఏళ్ల వయసు ఉంటుంది, 2-3 ఏళ్ల వయసు ఉంటుంది. అప్పట్లో సిస్టమ్ ఎలా ఉంటుందంటే, డబ్బులిచ్చి కొనుక్కోరేది. మీ ఇంట్లో కొన్ని పదార్థాలు ఉంటే ఆ పదార్థాలని వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న పదార్థాలని మీరు చూసుకుంటారు. బార్టర్ సిస్టమ్ అంటారు దీన్ని. ఇప్పుడు ఒక పళ్ళు అమ్ముకునే ఆవిడ ఉంది, చక్కగా నెత్తి మీద ఒక పెద్ద బుట్టలో ఇన్ని పళ్ళు తీసుకొచ్చి, ఎవరికైనా పళ్ళు కావాలంటే వచ్చి నా దగ్గర నుంచి తీసుకోండి అని అనౌన్స్మెంట్ చేసింది అనమాట. అలా బృందావన వీధుల్లో చక్కగా నడుస్తుంది ఆవిడ. అప్పుడు కృష్ణుడు చూశాడు, నా తల్లిదండ్రులు చాలాసార్లు ధాన్యం ఇచ్చి పళ్ళు తీసుకున్నారు, ఇప్పుడు నేను ఆ పని చేస్తానని చెప్పి కృష్ణుడు తన చిన్న చిన్న చేతులతో కాస్త ధాన్యాన్ని చేతిలో తీసుకుని అలా పరిగెత్తుకుంటూ, ఎంతో ఈగర్నెస్తో, ఎక్సైట్మెంట్తో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆ పళ్ళు అమ్ముకునే ఆవిడ దగ్గరికి.
అసలే చిన్న చేతులు, ఉన్న ధాన్యమే చాలా తక్కువ, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కాబట్టి ఉన్న ధాన్యం కాస్త కింద పడిపోయింది, 4 గింజలు మిగిలినాయేమో. కానీ ఆ పిల్లవాడి యొక్క చిరుమందహాసం చూసి, ఎంతో చక్కగా ఉన్నటువంటి ఆ ముఖవర్చస్సు చూసి, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసి ఆవిడ ముగ్ధరాలైపోయి భక్తితో ప్రేమతో, కృష్ణుడు ఎన్ని పళ్ళు పట్టుకోగలడో తన చేతులతో అన్ని పళ్ళతో నింపేసింది ఆయన చేతులు నిస్వార్థంగా. తిరిగి వచ్చింది ఏమీ లేదు. దానికి కృష్ణుడు ఎలా ప్రతిస్పందించాడో తెలుసా? తన బుట్ట నిండా వజ్రాలు, వైఢూర్యాలు, బంగారం, వెండితో నిండిపోయింది బుట్టంతా. ఇప్పుడు ఆవిడ పళ్ళిచ్చింది, వజ్రాలు తీసుకుంది కృష్ణుడి దగ్గర నుంచి. ఆ వజ్రాల మీద ఏమైనా ఆశ ఉందా ఆవిడికి? పళ్ళు అమ్ముకునే ఆవిడ వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంకా పళ్ళు తీసుకొచ్చి కృష్ణుడికి ఇచ్చింది. ఇంకా వజ్రాల కోసం కాదండి, పళ్ళు ఇస్తే ఈ బిడ్డ నవ్వుతాడు, కేవలం ఆ కృష్ణుని ముఖంలో ఆ చిరు మందహాసం చూడడం కోసం ఇచ్చిందనమాట. అలా నిస్వార్థంగా భగవంతుడికి సేవ చేసినటువంటి భక్తులు ఉన్నారు. ఆయన ఎన్నెన్ని కానుకలు ఇచ్చినా, సంపద ఇచ్చినా కూడా దాని మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా ఆయన సంతృప్తి మీదే దృష్టి పెట్టినటువంటి భక్తులు ఉన్నారు. అలా చాలామంది భక్తులు ఉన్నారు. కానీ కొంతమంది భక్తులు పళ్ళు ఇవ్వట్లేదు, పళ్ళతో పాటు వజ్రాలు కూడా ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారంటే ఇంకో శ్లోకం చెప్తాను. ఇది భాగవతంలో 4వ స్కందంలో వస్తుంది. యథా తరోర్మూల నిషేచనేన తృప్యంతి తత్స్కంద భుజోపశాఖాః. తరోర్మూలం అంటే మన ఒక చెట్టు మొదట్లో మీరు నీళ్లు పోసారనుకోండి, ఆటోమేటిక్గా ఆ చెట్టు యొక్క కొమ్మలకి, పువ్వులకి, ఫలాలకి అన్నింటికి నరిష్మెంట్ వచ్చేస్తుంది, పోషణ వచ్చేస్తుంది. అలా కాదని చెప్పి మీరు నీళ్లు తీసుకొచ్చి ఆ కొమ్మల మీద, ఆకుల మీద అలా చిలకరించారనుకోండి, మొదట్లో నీళ్లు పోయట్లేదు, వేరుకు నీళ్లు పోయట్లేదు, ఎంతకాలం బ్రతుకుతుంది? ఆకుల మీద ఏమైనా డస్ట్ ఉంటే డస్ట్ పోవచ్చు మీరు చల్లేటటువంటి నీళ్ల వల్ల, కానీ చెట్టుకు నరిష్మెంట్ రాదు. ఆ వేళ్ళు భగవంతుడు, ఆ చెట్టుకున్నటువంటి ఆ ఆకులు, పువ్వులు అవన్నీ మనతో సమానం. మనం భగవంతుడిని సేవిస్తే, ఆయన్ని ఆనందపరిస్తే, ఆయనకి మనకి శక్తి మేరకు, మన శక్తి మేరకు ఆయన్ని సేవిస్తే, ఆయనకి ఏదైనా నివేదన చేస్తే, ఆయన తృప్తి పడితే, ఆయన తృప్తి వల్ల మనందరం తృప్తి పడతాం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, భగవంతుడి సేవ చేస్తే ఆ సేవ వల్ల భగవంతుడు తృప్తి పొందుతాడు కాబట్టి ఆ తృప్తి వల్ల మనందరం పోషింపబడతాం. అంటే మనందరి యొక్క ఆయన అధినేత ఆయన కాబట్టి, మన సృష్టికర్త ఆయన కాబట్టి, మనందరికీ మూలం ఆయన కాబట్టి, ఆయనకి సేవ చేస్తే, ఆయనకి ఏమైనా కానుకలు అర్పించినా, ఆయనకు మహా నైవేద్యం పెట్టినా కూడా అది మనకు పొట్ట నింపుతుంది. అదంతా స్పిరిచువల్గా జరుగుతుంది, మెటీరియల్గా జరగకపోవచ్చు, మన స్పిరిచువల్గా జరుగుతుంది అనమాట. అది ఆ రకంగా భగవంతుడి సేవ చేస్తే అందరూ సుభిక్షంగా ఉంటారు, అందరూ చల్లగా ఉంటారు. అది భగవంతుడి సేవ అనేది, భగవంతుడికి నైవేద్యం పెట్టడం అనేది, అది కేవలం ధనికులు వారి యొక్క హోదా చూపించుకునే మార్గం కాదు. అలా జరగవచ్చు కొన్ని చోట్ల, కానీ భగవంతుడి సేవ చేస్తే అందరూ సుభిక్షంగా ఉంటారు అన్న భావనతో చేస్తే అప్పుడు అందరికి ఆటోమేటిక్గా సుభిక్షత వస్తుంది అందరికీ. ఓకే ప్రభుజీ, చనిపోయిన వారు స్వర్గానికో నరకానికో వెళ్తారు, వాళ్ళు చేసుకున్న పాపపుణ్యాలను బట్టి అంటుంటారు కదా, నిజంగా స్వర్గం నరకం అనేది ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. మరి స్వర్గం నరకం ఉండి మనం చేసిన కర్మల ప్రకారంగా అయితే ఇటో వెళ్తాం, మరి మళ్ళీ జన్మ ఉంటుంది అని కూడా అంటారు కదా, మరి మళ్ళీ జన్మ ఎలా తీసుకుంటారు? ఈ విశ్వంలో, యూనివర్స్లో 14 లోకాలు ఉన్నాయి. మనం మధ్యలోకంలో ఉన్నాం. ఏమిటిది? భూమండలం, భూలోకం అని కూడా అనొచ్చు. పైన భవరలోకం, స్వర్గలోకం, జనలోకం, మహర్లోకం, తపలోకం, సత్యలోకం. సత్యలోకంలో బ్రహ్మ ఉంటాడు. ఇవి పైన ఉన్నటువంటి 7 లోకాలు. కింద ఇంకో 7 లోకాలు ఉన్నాయి. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, పాతాళ, అలా ఇంకో 7 లోకాలు ఉన్నాయి కింద. లోపల ఉంటాయి చాలా చిన్న చిన్న లోకాలు అవి. ఇప్పుడు భూలోకంలో ఉంటే అది కర్మభూమి. భూమి అంటే కర్మభూమి. ఇక్కడ కర్మలంటే 2 రకాలు, పాపకర్మ, పుణ్యకర్మ. 3వ రకం కూడా ఉంది, అది భక్తి కర్మ. అది భక్తి కర్మ అంటే అది ఆధ్యాత్మికం. పాపకర్మ, పుణ్యకర్మ భౌతికం. పాపకర్మలు చేస్తే పాతాళ లోకానికో నరకలోకానికి వెళ్ళాలి, పుణ్యకర్మలు చేస్తే పైకి వెళ్ళాలి, స్వర్గలోకానికి. స్వర్గం పైన, నరకం కింద. ఇప్పుడు పుణ్యకర్మలు చేసి ఎవరైతే స్వర్గలోకంలోకి వెళ్తారో వాళ్ళు
ఎల్లకాలం స్వర్గంలో ఉండలేరు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఎప్పుడైతే ఆ పుణ్యం క్షీణిస్తుందో మళ్ళీ మర్త్యలోకానికి అంటే భూలోకానికి రావాల్సిందే. ఇది ఛార్జింగ్ లాగా అనమాట. ఎప్పుడైతే మీ ఫోన్కి బ్యాటరీ అయిపోతుందో, పొద్దున ఛార్జింగ్ పెట్టారు, వాడారు రోజంతా, సాయంత్రానికి బ్యాటరీ డ్రైన్ అయిపోయింది, మళ్ళీ ఛార్జింగ్ చేయాలి. అదేవిధంగా మీరు బ్యాటరీ ఛార్జింగ్ అంటే పుణ్యకర్మలు చేస్తున్నారు, స్వర్గానికి వెళ్ళే అర్హతని సంపాదించారు, ఆ పుణ్యకర్మ ఫలితం పుణ్యఫలం ఉన్నంత వరకు స్వర్గంలో ఆనందిస్తారు, అయిపోగానే కిందకు వస్తారు. అది సరే. పాపకర్మ చేశారనుకోండి, మళ్ళీ నరకానికి వెళ్ళాలి, అక్కడే కుంభీభాగంలోనో లేకపోతే ఇంకేదో. నిజంగా ఉన్నాయా శిక్షలు? ఖచ్చితంగా సినిమాల్లో నూనెలో మసలే నూనెలో వేయటము ఖచ్చితంగా ఉంటాయి, ఖచ్చితంగా ఉన్నాయి. అవన్నీ గరుడ పురాణంలో ఉన్నాయి. భాగవత పురాణంలో కూడా 5వ స్కందం, శ్రీమద్ భాగవత పురాణం 5వ స్కందం 26వ అధ్యాయంలో 26 రకాల నరకలోకాలని వాళ్ళు వర్ణించారు. అది వ్యాస భగవానుడు వర్ణించాడు. నరకం ఉంది, చేసినటువంటి పాపానికి అనుగుణంగా నరకంలో ఖచ్చితంగా శిక్ష అనుభవించవలసిందే. తర్వాత మళ్ళీ భూలోకంలో జన్మించాలి. ఇక్కడ శిక్ష అయిపోయింది, మళ్ళీ ఇక్కడికి రావాలి, కర్మ చేయాల్సిందే ఇక్కడ. కానీ ఈ జనన మరణ చక్రాల నుంచి ఈ ఈ పై లోకాలకి వెళ్ళడం, కింద లోకాలకి రావడం, ఈ పూర్తిగా ఈ బ్రహ్మాండ భ్రమణం నుంచి బయటపడాలి అంటే మనం భక్తి కర్మల్ని ఆచరించి భగవంతుని చేరుకోవాలి. అందుకే కృష్ణుడు అంటాడు భగవద్గీత 11వ అధ్యాయం 55వ శ్లోకంలో, మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. మత్కర్మ కృన్, నా కర్మల్ని చెయ్యి, భక్తి కర్మల్ని చెయ్యి. భక్తి కర్మ అంటే ఏమిటి? భగవంతుడికి పూజ చేయడం, భగవంతుడిని తలుచుకోవడం, ఆయన గురించి వినడం, ఇవన్నీ భక్తి కర్మలు. మత్కర్మ కృన్ మత్పరమో, నన్నే నీ యొక్క పరమ దైవంగా భావించు. మత్కర్మ కృన్ మత్పరమో మద్భక్తః సంగవర్జితః, నా భక్తుడివిక సంగవర్జిత, ఈ ప్రపంచం పట్ల నీకున్నటువంటి ఆ వ్యామోహాన్ని విడిచిపెట్టు. నిర్వైరః సర్వభూతేషు, ఎవరిని ద్వేషించొద్దు, ఎవరిని నీ వైరిగా, నీ యొక్క శత్రువుగా నువ్వు పరిగణించొద్దు. యః సమామేతి పాండవ, అలా చేస్తే ఈ 5 నువ్వు పాటిస్తే నా దగ్గరికి వస్తావు. మత్కర్మకృన్ మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. ఈ 5 చేస్తే మనం స్వర్గానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నరకానికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. అంటే మనం స్వర్గలోకానికి వెళ్తే అది అల్టిమేట్ డెస్టినేషన్ కాదు, అక్కడ కొంతకాలం ఉండి మళ్ళీ కిందకు వచ్చేస్తాం. అంటే అది కంప్లీట్ అయ్యే వరకు మీ యొక్క పుణ్య ఫలితం ఎంత ఉంటే అంత. ప్రభుజీ, ఇప్పుడు ఇది నేను అడగడం కరెక్టో కాదో తెలియదు, అసలు క్వశ్చన్ కరెక్ట్ అడుగుతున్నానో లేదో కూడా తెలియదు, కానీ అడగాలనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ జన్మలో అనుభవించేదంతా కూడా అంతకు ముందు జన్మలో చేసిన కర్మలను బట్టి అనుభవిస్తున్నాం అనుకున్నాం. మళ్ళీ స్వర్గానికి వెళ్ళినాము, నరకానికి వెళ్ళినాము, ఏదో ఒక రెండిట్లో ఒక దాంట్లోకి వెళ్ళాం. దీన్ని బట్టి అక్కడ అనుభవించేసి వస్తున్నాం కదా, మళ్ళీ ఇక్కడ వచ్చి అనుభవించడం ఏంటి? అక్కడ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు పుణ్యం చేశారు, పైకి వెళ్ళారు, పైకంటే స్వర్గానికి వెళ్ళారు, పాపం మిగిలిపోయిందా? చెప్తాను. సరే, మీరు అదే అడిగారు, అది కూడా చెప్తాను. కొంత పుణ్యం చేశారు, కొంత పాపం చేశారు. ఓకే. ఆ కొంత పాపానికి నరకంలో కష్టం అనుభవిస్తారు, కొంత పుణ్యానికి స్వర్గంలో సుఖం అనుభవిస్తారు. ఓకేనా? 2 ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ జీరోకి వస్తారు మీరు. అవును. జీరోకి వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి కదా, మళ్ళీ కొత్తగా ఉంటుంది. భక్తి కర్మ చేస్తే డైరెక్ట్ వైకుంఠం, భౌతిక జగత్తుని విడిచిపెట్టి ఆధ్యాత్మిక జగత్తులోకి వెళ్తారు. మెటీరియల్ వరల్డ్ని విడిచిపెట్టి స్పిరిచువల్ వరల్డ్కి వెళ్తారు. అక్కడికి వెళ్తే మళ్ళీ పుట్టుక లేదు, మళ్ళీ చావు లేదు, ఏంటది జన్మ మృత్యు జరా వ్యాధి లేదు అక్కడ. అలా లేకుండా ఈ భౌతిక జగత్తులో ఉన్నంత వరకు పైకో కిందకు వెళ్ళాల్సిందే. అంతే, అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం మనం. సరే, పాపం అనుభవించేశారు, పాప ఫలితం అనుభవించేశారు, జీరోకి వచ్చారు, మళ్ళీ ఏమైనా పాజిటివ్ ఉండాలి కదా. మీరు ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు? మైనస్ నుంచి జీరోలో ట్రావెల్ చేస్తున్నారు, ప్లస్లోకి ఎప్పుడు వెళ్తారు? ప్లస్ అంటే భక్తి, అంటే మళ్ళీ ఒక అవకాశం ఇస్తున్నాడు భగవంతుడు. ఒక అవకాశం కాదు, 100 అవకాశాలు ఇస్తాడు. ఎందుకు ఇన్నిసార్లు సృష్టి జరుగుతుంది? బ్రహ్మదేవుడి యొక్క ప్రతిరోజు సృష్టితో ప్రారంభం అవుతుంది. బ్రహ్మదేవుడి ఒక రోజులో 1000 చతుర్యుగాలు ఉంటాయి. చతుర్యుగం అంటే తెలుసా? 4 యుగాలు తెలుసు కదా, ఏమిటవి? సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 కలిపితే చతుర్యుగం అంటారు. దీన్ని దివ్యయుగం అని కూడా అంటారు. ఇలా 1000 యుగాలు, 1000 దివ్యయుగాలు కలిపితే బ్రహ్మదేవుడు ఒక రోజు. అలా బ్రహ్మదేవుడి యొక్క 30 రోజులు ఒక నెల, 360 రోజులు ఒక సంవత్సరం.
అలా బ్రహ్మదేవుడు ఒక 100 సంవత్సరాలు బ్రతుకుతాడు. ఆ 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ జగత్తు మొత్తం పూర్తిగా ప్రళయం వచ్చి జగత్తంతా ధ్వంసం అయిపోతుంది. అది బ్రహ్మదేవుడి యొక్క జీవితకాలం పూర్తయిన తర్వాత. కానీ బ్రహ్మదేవుడు ఒకరోజు పూర్తయిన తర్వాత కూడా, అంటే 100 చతుర్యుగాలు పూర్తయిన తర్వాత కూడా వాళ్ళకి చిన్న ప్రళయం ఉంటుంది. అది ఆ ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు సృష్టి స్టార్ట్ చేయడం అంటే ఈ బద్ధజీవుడికి ఇంకొక అవకాశాన్ని ఇవ్వడం. నాయన, ఈ కర్మలను ఆపి నువ్వు ఈ పాపకర్మలు పుణ్యకర్మలు ఆపి భక్తి కర్మలు ప్రారంభించు, ఆధ్యాత్మిక కర్మలు చెయ్యి, ఆధ్యాత్మికంగా ప్రవర్తించు, నువ్వు శ్రవణ కీర్తనాల్లో నీ మనసు లగ్నం చెయ్యి, పాపపుణ్యాల్లో లగ్నం చేయొద్దు అని ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. ఒకటి కాదు, 100 కొద్ది అవకాశాలు వస్తూ ఉంటాయి. మన చేతుల్లో ఉంటుంది ఏం చేయాలనేది. ఇంకొక మాట మీరు అడిగినటువంటి క్వశ్చన్కి సంబంధించి, ఇప్పుడు ఇంకో జన్మెత్తాలంటే ఒకటి పాపం అనుభవించడం, పుణ్యం అనుభవించడం, అదొకటి. ఇంకోటి ఏమిటి తెలుసా? మిగిలిపోయినటువంటి కోరికలను తీర్చుకోవడం. చనిపోయే సమయానికి మనకి కోరికలన్నీ తీరిపోయి ఎటువంటి వాంఛ లేకుండా కేవలం భగవంతుణ్ణి సేవించాలి అన్నటువంటి కోరిక కాకుండా ఇంకా ఏ కోరిక ఉన్నా మళ్ళీ జన్మెత్తాలి. కానీ ఆ కోరిక మాత్రమే ఉందనుకోండి, భగవంతుని సేవించాలి అన్న కోరిక మాత్రమే ఉంటే ఇక ఈ భవబంధాల నుంచి విముక్తులైపోయి భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు, చక్కగా వైకుంఠానికో గోలోకానికో వెళ్ళిపోవచ్చు. కానీ ఇంకా కోరికలు మిగిలి ఉన్నాయి అనుకోండి, ఈ జీవితంలో నేను ఒక చిన్న గుడిసెలోనే ఉన్నాను, బంగ్లాలో ఎప్పుడు ఉండలేదు, సిటీ బస్సులోనే ప్రయాణం చేశాను, కారులో ఎప్పుడు ప్రయాణం చేయలేదు, కారులోనే ప్రయాణం చేశాను, విమానంలో ఎప్పుడు వెళ్ళలేదు అని కోరిక మిగిలిపోయింది అనుకోండి, ఆ కోరిక తీర్చుకోవడం కోసం మళ్ళీ ఇంకో జన్మెత్తాలి. ఓకే. అది అయితే కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళు దయ్యాలుగా తిరుగుతుంటారు అని చెప్పంటారు కదా ప్రభుజీ, మరి అది నిజమేనా? చెప్తాను. స్టార్ కండిషన్స్ అప్లై. నిజమే, కానీ దేర్ ఆర్ సమ్ కండిషన్స్. కోరిక తీరకపోతే ఆ కోరిక తీర్చుకోవడానికి మళ్ళీ జన్మెత్తాలి. ఇప్పుడు స్వర్గానికి వెళ్ళింది ఎందుకు? పుణ్య ఫలితం అనుభవించడం కోసం. నరకానికి వెళ్ళింది ఎందుకు? పాప ఫలితం అనుభవించడం కోసం. మళ్ళీ జన్మెత్తేది ఎందుకు? కోరిక తీర్చుకోవడం కోసం. ఓకేనా? అది మనం చెప్పుకున్నాం మనం. ఇప్పుడు కోరిక తీరలేదనుకోండి, మళ్ళీ జన్మెత్తడం ఒక ఆప్షన్. కానీ కోరిక తీరకుండా సూసైడ్ చేసుకున్నాడు అనుకోండి, ఆత్మహత్య. ఆత్మని ఎవరు హత్య చేయలేరు. ఆత్మహత్యను ఎందుకంటామంటే శరీరాన్ని హత్య చేసుకుంటున్నాడు కాబట్టి. ఆత్మకు చావలేదు. ఓకేనా? ఆత్మహత్య అంటే, ఆత్మ అన్న మాటకి ఎన్నెన్నో పదాలు అర్థాలు ఉన్నాయి. ఆత్మ అంటే ఒక సోల్, ఒక వ్యక్తి. ఆత్మ అంటే పరమాత్మ కూడా. ఆత్మ అప్పుడప్పుడు బాడీని కూడా ఉద్దేశించడానికి ఆత్మ అంటుంటాం, అప్పుడప్పుడు మనసును కూడా ఆత్మ అంటుంటాం. సరే, ఆత్మహత్య అంటే శరీరాన్ని కిల్ చేసుకోవడం. అంటే ఒక ఘోరమైనటువంటి పాపం చేసి, మహాఘోరమైనటువంటి పాపం చేసి, ఆత్మహత్య ఒక ఘోరమైనటువంటి పాపం. ఇంకా చాలా చాలా ఘోరమైనటువంటి పాపాలు ఉన్నాయి. అటువంటి పాపాలు చేసినటువంటి వ్యక్తులకి మళ్ళీ ఒక స్థూల శరీరం దొరకదండి. దొరకకుండా వాళ్ళు సూక్ష్మ శరీరంలో, వారికి బుద్ధి ఉంటుంది, మనసు ఉంటుంది, అహంకారం ఉంటుంది. అలా సూక్ష్మ శరీరంలో, స్థూల శరీరం లేకుండా, విజిబుల్ బాడీ లేకుండా అలా తిరుగుతూ ఉంటారు. వాళ్ళని దెయ్యాలంటారు. వాళ్ళు తీరని కోరికల వల్ల, పైగా కోరికలు తీర్చుకోవడం కోసం మహాపాపాలు చేయడం వల్ల, చెప్పదగినటువంటి పాపాలు చేయడం వల్ల వాళ్ళకి స్థూల శరీరం రాదు. చాలా వరకు, చాలా చాలా కాలం వరకు ఛాన్స్ ఉంటుంది. ఏదో ఒక రోజు ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి ఏమైనా మంచి జరిగితే, అంటే వాళ్ళకి ఏదో సుకృతి లభిస్తే, ఎవరో వాళ్ళకి మీద కరుణ చూపిస్తే ఏదో. కానీ ఒక 10 years వరకు వాళ్ళు చేసినటువంటి పాపం యొక్క సివియారిటీని బట్టి కొంత టైం పీరియడ్ వరకు వాళ్ళకి ఒక గ్రాస్ బాడీ, ఒక స్థూల శరీరం దొరకదు. వాళ్ళు సూక్ష్మ శరీరంలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళని స్పిరిట్స్ దెయ్యాలంటారు. అంతేనా? ఇప్పుడు ఆ దయ్యాలు మళ్ళీ ఇంకొక మనిషికి మీదికి వెళ్ళటము ఈ సినిమాల్లో చాలా రకాలుగా చూపిస్తుంటారు కదా, అవన్నీ జరుగుతాయా? సినిమాల సంగతి నాకు తెలియదు, కానీ ఆ దయ్యాలు సాధారణ మనుషుల్ని ట్రబుల్ చేయడం అన్నమాట కొంతవరకు వాస్తవమే. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఒక దెయ్యం ఉందండి. ఆ దెయ్యం పేరు ఉత్కచుడు. ఎవరు? పూర్వజన్మలో ఈ ఉత్కచుడు హిరణ్యాక్షుడి యొక్క కొడుకు. ఒకసారి వాడికి చాలా బలిష్టమైనటువంటి శరీరం ఉంది, చాలా బలవంతుడు. ఒకసారి ఒక ఆశ్రమ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఎన్నెన్నో చెట్లు ఉన్నాయి. తన బలం ఉంది, ఎక్కడ చూపించుకోవాలో తెలియదు.
యుద్ధం చేయడానికి ఎవరు లేరు, యుద్ధఖండిత ఉంది. బలం ఎక్కడ చూపించాలో తెలియకుండా అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూల్చేయడం ప్రారంభించాడు. అది ఆశ్రమ ప్రాంగణం. అక్కడ ఒక లోమశ ఋషి అనేటటువంటి ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ లోమశ ఋషికి ఈ ఉత్కచుడు చేసేటటువంటి దురాగతాలని చూసి కొంచెం బాధ కలిగింది. బాధ కాదు, కోపం వచ్చింది. నీకు ఇంత పెద్ద శరీరం ఉంది కదా అని నీకు గర్వం, నీకు ఎంతో బలం ఉంది కదా, నీ యొక్క ఇన్ని కండలు ఉన్నాయి కదా అని చెప్పి నీకు ఎంత గర్వం. నువ్వు శరీరం లేకుండా, ఇది విజిబుల్ గ్రాస్ బాడీ, స్థూల శరీరం లేకుండా జస్ట్ ఒక ఆత్మగా, ఒక సూక్ష్మ శరీరంలో ఒక దెయ్యం లాగా, ఒక ఘోస్ట్ లాగా తిరుగుదుగాక అని చెప్పించాడు. ఇప్పుడు ఈ ఉత్కచుడు వాడిని శకటాసురుడు కూడా అని అంటారు, బండి రాక్షసుడు అంటారు. ఈ ఉత్కచుడు బృందావనానికి వచ్చాడు. అక్కడ ఒకసారి యశోదామాత, కృష్ణుడు 3 నెలల పసికందు కృష్ణుడు, ఆ కృష్ణుడిని ఒక బండి కింద పడుకోబెట్టింది అనమాట. పాలిచ్చి పడుకోబెట్టింది. అంటే ఇంట్లో బళ్ళు ఉంటాయి, హౌస్ హోల్డ్ కార్ట్స్ అనమాట, వుడెన్ కార్ట్స్. ఆ బండి మీద ఏవో సామాన్లు ఉన్నాయి, తపేళాలు దాని ఏమంటారు, గిన్నెలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. కింద పడుకున్నాడు కృష్ణుడు. ఈ ఉత్కచుడు ఏం చేశాడు, ఆ బండిలోకి ప్రవేశించాడు. తనకా స్థూల శరీరం లేదు, ఈ సూక్ష్మ శరీరంతో ఈ ఘోస్ట్ లాగా, దెయ్యం లాగా ఆ బండిలోకి ప్రవేశించాడు. ఆ బండి యొక్క బరువుని పెంచాడు. అలా కృష్ణుడి మీద అలా పడిపోవడానికి ప్రయత్నించాడు. కృష్ణుడు చంపాలని చూశాడు. కృష్ణుడు అప్పుడు 3 నెలల పసికందు, నిద్రపోతున్నాడు. నిద్ర లేచాడు. నిద్ర లేవగానే తల్లి పక్కన కనపడాలి, కనపడలేదు. పక్కన తల్లి కనపడకపోతే ఈ పసికందులు ఏం చేస్తారు, ఏడుస్తారు. ఏడుస్తున్నప్పుడు సహజంగా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ చేతుల్ని కాళ్ళని అలా నేళ్ళ అదేంటిది ఆకాశంలోకి అలా తన్నుతారు అనమాట. అలా కృష్ణుడు తన చేతుల్ని కాళ్ళని అలా ఆకాశంలోకి అలా తంతున్నట్టు అలా విసిరాడు. కృష్ణుడు యొక్క 3 నెలల పసి పాదం ఆ బండి రాక్షసుడు ఆ బండికి అంటుకుంది, తగిలింది. అప్పుడు ఆ బండి కూలిపోయింది. అందులో ఉన్నటువంటి బండి రాక్షసుడు శకటాసురుడు అంటారు. శకటం అంటే బండి, అసురుడు అంటే రాక్షసుడు. ఈ బండి రాక్షసుడు, ఆ ఉత్కచుడు అలా మరణించాడు. మోక్షం వచ్చింది. కృష్ణుడి పాదస్పర్శతో మరణించాడు కాబట్టి మోక్షం వచ్చింది. అందుకే కృష్ణుడు సంహరించినా కూడా అది సంరక్షణే, కృష్ణుడి యొక్క సంహరణ కూడా సంరక్షణే. సరే, అలా ఆ దెయ్యం దెయ్యం రూపం నుంచి, రూపమే లేదు అసలు అక్కడ, ఆ దెయ్యం యొక్క అస్తిత్వాన్ని, ఎగ్జిస్టెన్స్ నుంచి బయటపడ్డాడు అనమాట. అంటే అది ఒక రకమైన శాపం, దాని నుంచి విముక్తి లభించింది. కరెక్ట్. ఓకే ప్రభుజీ, మనిషి శక్తికి, సంపదకి, శౌర్యానికి, వివేకానికి ఇలా రకరకాలుగా ఉంటాయి చెప్పుకుంటే. వీటన్నింటికి మించిన శక్తి ఏదైనా ఉందా? అన్నిటినీ అతీతమైనది, వీటన్నిటికీ అతీతమైనది ఉంటే ఏంటి అది? శక్తి, సంపద, అనుభవం, విజ్ఞానం, వివేకం, శౌర్యం, వీటన్నింటికి ఒక మొదలు, ఒక చివర ఉంటుందండి. ఓకే, శక్తి ఉంది. ఇప్పుడు ఆ శక్తి కనుక శారీరక శక్తి అనుకోండి, యుక్త వయసులో బలంగా ఉంటుంది, వృద్ధాప్యంలో శక్తి సన్నగిల్లిపోతుంది. సంపద ఉందనుకోండి, ఖర్చు పెడితే మాయమైపోతుంది, పూర్తిగా మాయమైపోతుంది. అలా భౌతిక పరంగా ఏదైనా కూడా, అది శక్తి కావచ్చు, సంపద కావచ్చు, ఇంకేదో విజ్ఞానం కావచ్చు, పేర్లు కావచ్చు, ప్రతిష్ట కావచ్చు, డిగ్రీలు కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఏదైనా భౌతిక పరంగా ఏదైనా దానికి ఒక బిగినింగ్ ఉంటుంది, దానికి ఒక ఎండింగ్ ఉంటుంది. ఓకే, కానీ శాశ్వతమైనది ఆత్మ, పరమాత్మ. ఓకే, ఇప్పుడు శరీరం శిథిలం కావచ్చు, శరీరం యొక్క శక్తి సన్నగిల్లొచ్చు, కానీ ఆత్మకి చావు లేదు, పుట్టుక లేదు. కృష్ణుడు ఏమన్నాడంటే భగవద్గీతలో, భగవద్గీత 2వ అధ్యాయం, న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మకి పుట్టుక లేదు, ఆత్మకి చావు లేదు. ఆత్మ సచ్చిదానంద స్వరూపం. సత్ అంటే శాశ్వతత్వం, చిత్ అంటే జ్ఞానం, నాలెడ్జ్, ఆనంద అంటే ఆనందం, తెలుగు మాటే. ఆత్మకి ఉన్నటువంటి లక్షణాలు ఇవే. కాకపోతే ఈ భౌతిక ప్రపంచంలో ఆత్మ శాశ్వతంగా ఉన్నా కూడా ఆ ఆత్మ యొక్క జ్ఞానం కప్పబడిపోతుంది. ఎలా?
అంధకారంతో, అజ్ఞానంతో. ఓకే. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఇది ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఒక ఉంగరం ఉందండి. ఆ ఉంగరం యొక్క ధర, బంగారు ఉంగరం, వజ్రాలు ఉన్నాయి దాంట్లో, 50,000 అనుకుందాం. ఓకే. 50,000 రూపీస్ గోల్డెన్ రింగ్, డైమండ్ రింగ్ మురికి కాలువలో పడిపోయింది మీ చేతిలో నుంచి. తీస్తారా? తీరా? తీస్తాంగా. ఫేస్ మాస్క్ పడిపోయింది, తీస్తారా? హ్యాండ్ కర్చీఫ్ పడిపోయింది, తీస్తారా? మరి బంగారు ఉంగరం ఎందుకు తీస్తారు? ఇది విలువైనది కదా. ఇది విలువైనది. అంటే అది విలువైనది మాత్రమే కాదు, దాని విలువ తగ్గదు. విలువైనది అంటే ఇంతకుముందు దానికోసం మీరు అంత ఖర్చు పెట్టారు, అవును, అందుకని తీస్తారు. ఓకే, అదొక కారణం. కానీ తీసిన తర్వాత ఏమైనా ఉపయోగపడుతుంది? అది ఉపయోగపడుతుంది కాబట్టి తీస్తారు. ఇప్పుడు 50,000 పెట్టి కొన్నా కూడా అది కనుక మురికాలలో పడిపోయి అది పని చేయలేదనుకోండి, తీసిన దండగా. అవును, ఉపయోగం లేనప్పుడు వృధా. అంటే విలువ తగ్గదు, ఎప్పటికీ తగ్గదు. ఒక 10 ఏళ్ళైనా కూడా దానికి ఉన్న విలువ దానికి ఉంటుంది, 100 ఏళ్ళైనా దానికి ఉన్న విలువ దానికి ఉంటుంది. 100 ఏళ్ళు అయితే పెరగచ్చు కూడా, చాలా యాంటిక్ పీస్ అని, చాలా పురాతనమైనది అని చెప్పి మ్యూజియంలో పెడతారు, యూనిక్ అంటారు, విలువ కూడా పెరగచ్చు. అంతే. అదేవిధంగా ఆత్మ ఎంతో విలువైనది, విలువ ఎప్పుడు తగ్గదు. భగవదంశ కాబట్టి ఈ ఆత్మ ఈ భౌతిక దేహంలో ఉన్నా కూడా, ఈ మెటీరియల్ బాడీలో ఉన్నా కూడా, మెటీరియల్ బాడీ అంటే ఏమిటి చెప్పండి? మాంసం, రక్తం, నరాలు, ఎముకలు, మలమూత్రాలు, ఇంతే శరీరం. ఇటువంటి ఇది శరీరం శిథిలం అయిపోతుంది, దాని శక్తి శిథిలం అయిపోతుంది, అది సంపాదించినటువంటి డబ్బు, పరపతి అంతా కూడా పోతుంది. కానీ ఆత్మ విలువ తగ్గదు. అవునా? ఆత్మ ఈ శరీరం పోతే ఇంకో శరీరంలోకి వెళ్తుంది, అది పోతే ఇంకో శరీరంలోకి వెళ్తుంది. అసలు లిబరేషన్ వచ్చేస్తే, ముక్తి వచ్చేస్తే ఇక శరీరం పనే లేదు, పైకి వెళ్ళిపోతుంది. అది ఆధ్యాత్మిక శరీరంలో చక్కగా భగవంతుని సేవించుకుంటుంది అన్నమాట ఆత్మ. మోక్షం పొందడం అంటారు. మోక్షం పొందడం. మోక్షం పొందడం అంటే ఒక ఆధ్యాత్మిక స్వరూపంలో భగవంతుడికి శాశ్వతంగా ఆధ్యాత్మిక జగత్తులో సేవ చేసుకోవడం, అది మోక్షం. అల్టిమేట్ డెఫినేషన్ ఆఫ్ మోక్షం. అది మన యొక్క న్యాచురల్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్, మన యొక్క సహజ స్థితి అది. సో ఆ స్థితి పొందే వరకు ఇక్కడ కష్టాలు పడాల్సిందే. అంటే ఆత్మ వీటన్నిటికి అతీతమైంది. ఈ భౌతికంగా ఉన్నటువంటి ఏ సంపదలకైనా శక్తులకైనా అతీతమైనది ఆత్మ. ఆ ఆత్మ కన్నా గొప్పది పరమాత్మ. పరమాత్మ అంటే భగవంతుడు. ఆ భగవంతుడికి అంశ ఆత్మ. వీళ్ళిద్దరూ ఆత్మ పరమాత్మలు, భగవంతుడు భక్తుడు, వీళ్ళిద్దరూ మీరు చెప్పిన పెద్ద లిస్ట్ అన్నిటికీ అతీతం, శాశ్వతం. అది ఆత్మ పరమాత్మ. ఆత్మ పరమాత్మ. నిజంగా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ప్రభుజీ. నా సందేహాలన్నింటిని కూడా పూర్తిగా క్లియర్ చేసేసారు మీ మాటలతో, మీరు చెప్పిన విషయాలతో. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ స్టూడియోకి వచ్చి మీతో ఇటువంటి ఆధ్యాత్మిక విషయాల మీద చర్చించడం, భగవద్గీతలో నుంచి, భాగవతంలో నుంచి నాకు తెలిసిన 4 మాటలు మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు కూడా ఎంతో ఆనందాన్ని కలిగించింది. చాలా చక్కటి ప్రశ్నలు అడిగారు మీరు. సో మీ క్వశ్చన్స్ కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.